ఒకసారి మనందరం లేచిన బడగా పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. రెండవ రాజులు 4వ అధ్యాయము 27వ వచనం నుంచి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. రెండవ రాజులు 4వ అధ్యాయము 27వ వచనం నుంచి. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజను యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరగా రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను, ఆమె జోలుకు పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలినవాడమైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు, నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకుని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుడి ముఖం మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయిను. 31వ వచనం. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండం బాలుని ముఖం మీద పెట్టెను, కానీ ఏ శబ్దము రాకపోయెను, ఏమియో వినవచ్చినట్టు కనబడలేదు. కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీ 2:4. అది ఇంగ్లీష్లోనేమో 5 ఉన్నది, తెలుగులోనేమో 4 ఉన్నది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవల్లని. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, అతిశ్రేష్ఠుడా, సర్వోత్తముడా, నిత్యము స్థితుల మీద ఆశీనుడైండు వాడా, ఈ ఉదయకాలం మాతో మాట్లాడతారని మేమందరం ఎదురు చూస్తున్నావాడా, ఇదిగో ప్రభా, కృప చూపించి మా అందరితో మీరు సూటిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమ, ఘనత, ప్రభావం సమస్తం మీరు మాత్రమే పొందుకోనమని జీవం కలిగిన ప్రభువైన యేసు క్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని చిత్తమైతే కొద్ది సంగతులు మనం మాట్లాడుకుని ఉందాం. దేవుని చిత్తమైతే విశ్వాసము శక్తిని కలిసినప్పుడు, when the faith meets the power. ఆమేన్. విశ్వాసము శక్తిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది, అది దేవుని చిత్తమైతే మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇక్కడ మొట్టమొదటి గమనించండి, మనము కేవలము వాక్యము చదివి వాక్యం విని మన ఇళ్ళకి మనం వెళ్ళిపోయినప్పుడు దానివల్ల ఎంత ప్రయోజనం ఉన్నది? ఉన్నదేమన్నా ప్రయోజనం? ఎప్పుడు ప్రయోజనం ఉంటుంది? బైబిల్ చెప్తున్నది, విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యము వినుట వలన. సో వాక్యం ద్వారా మనం విన్నాక, అది విశ్వాసం వచ్చాక, ఆ విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోదు. విశ్వాసం పనిచేయాలంటే దానికి సపోర్ట్గా సహనము కావాలి. విశ్వాసము సహనము రెండూ కలిసి ఉండగానే పనులన్నీ అయిపోవు. నీ విశ్వాసము నీ సహము దేవుని శక్తిని కలవాలి. అప్పుడు దేవుడు నీకు నిర్ణయించింది ఏదైతే ఉన్నదో అది జరుగుతుంది. అప్పుడు దాకా మనం ఓపిక పట్టాలి. కాబట్టి ఇవన్నీ ఒకదానితో ఒకటికి లింక్ అయ్యి ఒక గొలుసులాగా ఉండేది. ఏదో ఒకటి నేను కలిగి ఉన్నాను కదా అంటే సరిపోదు. నాకు ఒక పాట వచ్చు, నాకు ఒక ప్రార్థన వచ్చు, నాకు ఒక ఆరాధన వచ్చు, నాకు వాక్యం చదవటం వచ్చు, నాకు వినటం వచ్చు, నేను వింటమంటే చచ్చిపోతానండి, ఇలాంటివన్నీ మనం చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నీ విశ్వాసము దేవుని యొక్క శక్తిని తాకవలసి ఉన్నది. ఎప్పుడైతే నీ విశ్వాసం దేవుని యొక్క శక్తిని తాకిందో ఆ విశ్వాసము నిన్ను బలపరిచేదిగా ఉంటుంది, నిన్ను నడిపించేదిగా ఉంటుంది, నిన్ను దీవించేదిగా ఉంటుంది. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకునేంత వరకు ఆ విశ్వాసం నిన్ను వాక్యములో స్థిరపరుస్తుంది. ఈరోజు మనకు కావాల్సింది స్థిరమైన విశ్వాసము. చాలాసార్లు గమనించండి, ఒక్కొక్క ఆదివారం మనం చర్చికి ఎలాగొస్తాం? చాలా బలంగా, ఉత్సాహంగా, సంతోషంగా వస్తాం. కానీ చాలా ఆదివారాలు ఎలాగొస్తాం? తప్పదు, నేను వెళ్ళాలి, రావాలి అన్నట్టుగా వస్తాం. ఏంటంటే నీ విశ్వాసము బలంగా లేదు. ఊగిసలాడే విశ్వాసం ఈరోజు మనం కలిగి ఉన్నాం. అంటే ఉయ్యాలాంటి విశ్వాసం అంటే నేను స్థిరమైన విశ్వాసం కాదు. దేవుల్లో నువ్వు నిరంతరము ఒకేలాగా ఉండే విశ్వాసం కలిగి ఉండాలి. బైబిల్ అటువంటి విశ్వాసం కలిగిన ఆయన పేరు అబ్రహాము విశ్వాసం ఎలాగ ఉండదంటే, దేవుడు నువ్వు కుమారుని గంటమని 75 సంవత్సరాల వయసు అప్పుడు చెప్పినా కూడా 100 ఏళ్ల దాకా అదే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈరోజు మనకు ఒక వాగ్దానం కలిగి ఒక పని మనం చేస్తా, మధ్యలో మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే, మనలో ఒక మాట అంటే
చెప్పండి, వినపడలే, గట్టిగా చెప్పండి. నువ్వేదైనా పని చేస్తాను, ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఏం చేస్తాం? అక్కడ పడేసి నీ పని నువ్వు చేసుకుని వెళ్తాం. అయితే ఇక్కడ అబ్రహాముని ఎంతమంది విమర్శ చేసినా, ఎగతాళి చేసినా ఏ రోజు కూడా తొణకలేదు, బిణకలేదు. కారణం ఏంటంటే దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న విశ్వాసము ప్రపంచం మొత్తం ఎదురొచ్చినా నిన్ను కదల్చనివ్వదు. దేవుడి పట్ల నువ్వు కలిగి ఉన్న విశ్వాసము, దేవుడు ఈ కార్యము చేస్తాడు అని నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ఏదైతే ఉండదో ప్రపంచం మొత్తం ఎదురే వచ్చినా నిన్ను కదపలేదు. మోషేని చంపుతారేమో భయంతో పారిపోయాడు. అయితే దేవుడితో మాట్లాడాక దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న విశ్వాసంతో మోషే నన్ను చంపుతారని తెలిసినా కూడా వాళ్ళ మధ్యకు పోయి నుంచున్నాడు. ఎందుకనంటే మోషే విశ్వాసం కాదు అది, మోషేకి దేవుడి మీద ఉన్న విశ్వాసం. ఏమాన్, ఈరోజు నీ విశ్వాసం ఎక్కడున్నది? దేనికైనా నువ్వు భయపడుతున్నావా? దేనికైనా నువ్వు భ్రమపడుతున్నావా? దేనికైనా పడుతున్నావా అంటే దేవుడి యొక్క విశ్వాసం నీలో ఉంటే నువ్వు దేని వెనకాల పడవు అని నీ వెనకాల పడతాయి. అంతేనా? ప్రపంచం మొత్తం నీకు ఎదురే ఉంటుంది, నీ వెనకాల ఏమి ఉండదు. దేవుని యొక్క వాక్యం తప్ప, దేవుడు ఇచ్చిన వాగ్దానం తప్ప, ఆయన పట్ల కలిగి ఉన్న విశ్వాసం తప్ప, ఆయన హస్తం తప్ప, ఆయన స్వరము తప్ప మరేది నీ వెనకాల ఉండదు. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుని నీ వెనకాల ఏమీ కనబడదు, కానీ దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం మాత్రం నీతో పాటు ఉంటుంది. ప్రపంచం మొత్తం ఎదురుంటుంది. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద మాటలు ఉండొచ్చు, పెద్ద వ్యక్తులై ఉండొచ్చు, అయితే నీ పక్షమున దేవుడు ఉంటాడు. ఆమేన్. నీ విశ్వాసం ఎక్కడ అంటే దేవుళ్ళలో మాత్రమే. కాబట్టి నేనేమంటానంటే అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసము ఖచ్చితంగా దేవుని పాదములు తాకవలసి ఉన్నది. ఇంకో భాష మాట్లాడితే దేవుడి యొక్క శక్తిని తాకవలసి ఉన్నది. ఎప్పుడైతే నీ విశ్వాసం దేవుడి యొక్క శక్తిని తాకినదో వెంటనే అక్కడ అద్భుతం జరగవలసి ఉన్నది. ఆమేన్. కాబట్టి ఈరోజు మన విశ్వాసం ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, ఇంత బలమైన విశ్వాసము ఈ చివరి కాలంలో దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే ఒక గొప్ప సంగతి మన జీవితం యొక్క ముగింపులో జరగబోతూ ఉన్నది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ గ్రేట్ మిరకల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో గొప్ప ధన్యత, గొప్ప అద్భుతము దేవుడు పెట్టున్నాడు. ఎందుకు పెట్టున్నాడు అంటే ముందు ఇంత బలమైన విశ్వాసం ఇచ్చాడు కాబట్టి. ఎఫెసీలో ఉన్న వారికన్నా మనకి దేవుడు ఎక్కువ విశ్వాసం ఇచ్చాడు. మిగతా 6 సంఘాల్లో ఉన్న వారికన్నా మనకి ఎక్కువ విశ్వాసం ఇచ్చాడు. కారణం ఏంటంటే మన సంఘకాలం యొక్క ముగింపులో దేవుడు గొప్ప కార్యం చేయనే ఉన్నాడు. ఆ గొప్ప కార్యం చేయాలంటే నీకు బలమైన విశ్వాసం కావాలి. ఎటువంటి విశ్వాసం కావాలంటే చూడండి, సంఘము దేవుని యొద్దకు కొనిపోబట్టడానికన్నా ముందుగా సంఘమునకు ఎత్తబడే విశ్వాసం కావాలి. ఏ విశ్వాసం కావాలి? రాప్చరింగ్ ఫైత్. యు మస్ట్ హావ్ రాప్చరింగ్ ఫైత్ బిఫోర్ యు హావ్ టు కాట్ అప్. నువ్వు కొనిపోబట్టడానికన్నా ముందుగా నీకు ఎత్తబడే విశ్వాసం రావాలి. ఎత్తబడే విశ్వాసం రావాలంటే ముందు నీకు స్వస్థపడతాని విశ్వాసం రావాలి. ఏంటంటే అది ఎందుకు? ఎత్తబడటానికి స్వస్థపడటానికి సంబంధం ఏంటంటారా? ఎత్తబడేది ఏంటి? శరీరమేనా? మరి స్వస్థత దేనికి? మరి ఈ శరీరానికి గాయమైతేనే స్వస్థత జరుగుతుందని నమ్మకపోతే ఈ శరీరం మొత్తం మారి పైకి వెళ్తే ఎలా నమ్మగలుగుతాం? కాబట్టి నాకైన దెబ్బో, నాకు జరిగిన గాయమో, లేకపోతే నాకు వచ్చిన బాధో వ్యాధో ఇదే దేవుడు తీసేస్తాడని నమ్మలేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి మార్చబడి ఎలాగపోతావు నమ్మగలవు? కాబట్టి మన విశ్వాసము ప్రారంభ దశ నుంచి రావాలి. అంటే ఈ గడిలో నువ్వు నమ్మాల్సింది నేను స్వస్థపడతాను విశ్వాసం కాదు, అది నువ్వు ఇప్పటికే నమ్మవలసి ఉన్నావు. ఎటువంటి జరిగినా కూడా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్మకం నువ్వు కలిగి ఉండవలసింది. అది ఈ రోజు అవుద్దో, రేపు అవుద్దో, ఎల్లుండి అవుద్దో తెలియదు, కానీ అది అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా విశ్వాసం మాత్రం దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు ఎప్పుడు ఒకే రకమైన విశ్వాసం ఉండాలి. 75 ఏళ్ళు అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు 76 వచ్చినాయి, 80 వచ్చినాయి. అబ్రహాం ఏమనుకోవాలి? అవుతుందా కాదా అనుకున్నాడా? 90 వచ్చింది, అవుతుందా కాదా అనుకున్నాడా? కాబట్టి ఈరోజు నీ విశ్వాసం ఏంటంటే, నీకు అది ఎన్ని ఏళ్ళ నుంచి వ్యాధి ఉందో బాధ ఉందో నాకు తెలియదు, కానీ నేను కలిగిన విశ్వాసం, అబ్రహాం కలిగిన విశ్వాసం, నువ్వు కలిగిన విశ్వాసం ఒకటైతే నీకు ఖచ్చితంగా అది పోవాల్సి ఉన్నది. ఖచ్చితంగా అది పోవాల్సి ఉన్నది. టైం చెప్పొద్దు, కానీ దేవుడిని నమ్ము. ఏ సమయానికి దేవుడు నీకు ఇవ్వాలో ఆ సమయానికి ఇచ్చి తీరతాడు. దేవుడికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలోనే దేవుడు రంగం మీదకి వచ్చి కార్యములు చేస్తాడు. నేను అనుకున్న టైంకి దేవుడు రాడు, నేను పిలవగానే దేవుడు రాడంటద్దు నువ్వు. దేవుడు వచ్చే సమయానికి ఆయన వస్తాడు. కాబట్టి గమనించండి, దేవుడు వచ్చి నీ పరిస్థితులు మార్చడు. జ్ఞాపకం పెట్టుకో, నీ పొజిషన్ మారుస్తాడు. నీకు తేడా తెలియాలి. ఇప్పుడు దేవుడు వచ్చి యెహోషువ ముందుకు వచ్చి యెరికో గోడల్ని ఏం చేశాడు? ఏమీ చేయలేదు. దాన్ని ఎలాగో కూల్చగలలో దానికి ఆయన చెప్పలేడు, అంతే. పరిస్థితి ఏమి మార్చలా.
అది కూల్చడానికి కావాల్సిన శక్తిని, జ్ఞానమును, వివేచనను, ఓపిక పట్టడాన్ని, వాక్యానికి లోబడటాన్ని ఈ మొత్తం యెహోషువకు చెప్పెళ్ళాడు. పరిస్థితులు మారినయా? మారలా. నీ పరిస్థితిని నువ్వే మార్చుకునేలాగా దేవుడు తన వాక్యంతో నిన్ను బలపరుస్తాడు. కాబట్టి నీ విశ్వాసం ఎక్కడంటే దేవుడి మీద మాత్రమే. చూడండి, ఈ కాలం వర్తమానం అంటుంది, అబ్రహాము యెహోషువ యెరికో గోడల దగ్గరికి వచ్చాక పెద్ద పెద్ద నిచ్చెనలు వేస్తే మేమందరం దాటిపోవచ్చు ఎదురు చూస్తున్నాడు. కానీ యెహోషువ ఆలోచన ఏంటి? నిచ్చెనలు. దేవుడి ఆలోచన ఏంటి? ఆ గోడలు పగలగొట్టి దాని మీద తొక్కుకుంటూ అవతలకు పోవాలి వీళ్ళు. ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం. మరి ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితంలో పని చేయలా, యెహోషువ అనుకున్నట్టుగా యెహోషువ జీవితంలో పని చేయలా, మోషే అనుకున్నట్టుగా మోషే జీవితంలో పని చేయలా. అలాగే నిశ్చయం నీకు మాట చెప్తున్నా, ఈరోజు నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితంలో దేవుడు పనిచేయడు, కానీ ఆయన అనుకున్నట్టుగా నీ జీవితంలో ఖచ్చితంగా పనిచేస్తాడు. ఖచ్చితంగా పనిచేస్తాడు. కాబట్టి నీ విశ్వాసం ఎలాగ ఉండాలంటే, నీ జీవితంలో దేవుడు రంగం మీదకి వచ్చి కార్యము జరిగించేంత వరకు నువ్వు ఓపిక పట్టాలి, నువ్వు నమ్మకంగా ఉండాలి, నీ విశ్వాసంగా ఉండాలి. ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా తిరిగినా, నువ్వు చీకటిలో ఉన్నా అనిపించినా, అంధకారంలో పడిపోయి అనిపించినప్పటికీ నీ విశ్వాసం మాత్రం నిరంతరము ఆయన పాదములు తాకుతూనే ఉండాలి. నిరంతరము నీ విశ్వాసము ఆయన సన్నిధిలో నిలబడతానే ఉండాలి. నువ్వు పడిపోయేటట్లుగా ఉండొద్దు. పడిపోయినా కూడా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన యొక్క సన్నిధిలో బలముగా నిలబడే ఒక వ్యక్తిలాగా ఉండగలుగుతావు. కాబట్టి నీ విశ్వాసము నీ ప్రార్థనలోంచి రావాలి, నీ విశ్వాసము నువ్వు విన్న వాక్యంలోంచి రావాలి, నీ విశ్వాసము నీ జీవితంలోంచి రావాలి, నీ విశ్వాసము నీ సాక్ష్యంలోంచి రావాలి. అయితే అది వాక్యానుసారమైన విశ్వాసం అయి ఉండాలి. లోకంలో మనం గొప్ప కార్యములు చేస్తూ ఉంటాం, గొప్ప కార్యములు చూస్తూ ఉంటాం. అక్కడ నుంచి నువ్వు ఎటువంటి విశ్వాసం పొందుకోలేవు. అది తాత్కాలికమైనది. నువ్వు వర్షాలు ఆపొచ్చు, ఎండలు ఆపొచ్చు, తుఫాన్లు ఆపొచ్చు. నేనంటాను అది తాత్కాలికమే. ఎందుకంటే నువ్వు వర్షాన్ని ఆపడం వల్ల పరలోక రాజ్యం వెళ్ళవు, తుఫాన్లు ఆపడం వల్ల పరలోక రాజ్యాన్ని వెళ్ళవు. ఇంకో మాట చెప్తా, నువ్వు 100 మందిని స్వస్థపరిచిన పరలోక రాజ్యాన్ని పోకపోవచ్చు. అయితే నేనంటాను, నువ్వు వాక్యంలో చివరి దాకా నిలిచింటే మాత్రం నిశ్చయంగా దేవుని ఒక రాజ్యానికి వెళ్తావు. Without any doubt you will be in heaven one day, because it's a promise of God. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము. అందుకే బైబిల్ అంటుంది, అంతం వరకు ఎలాగలాగా ఏం చేయాలి? అంతం వరకు. మరి సహనం కావాలంటే ఎక్కడి నుంచి రావాలి? బై ఫెయిత్. విశ్వాసం కలిగి ఉంటే నువ్వు సహనం కలిగి ఉంటావు. కాబట్టి సహనం ఎక్కడి నుంచి రావాలి? విశ్వాసం నుంచి. విశ్వాసం ఎక్కడి నుంచి రావాలి? వాక్యం వినటం వల్ల. అంటే అంతవరకు సహించాలంటే ఏం కావాలి? ఇప్పుడు వాక్యమే కావాలి. కాబట్టి వాక్యము కేవలము వినుట వల్ల సరిపోదు. ఈరోజు మనం కావాల్సిన విశ్వాసం ఏంటంటే, వాక్యం విన్నాం, విన్న తర్వాత విశ్వాసం వచ్చింది. ఈ విశ్వాసము దేవుణ్ణి తాకితే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఈరోజు నేను విశ్వాసం పొందుకున్నా, నేను వర్తమాన పుస్తకం చదివా, నాకు పెద్ద పెద్ద కోళ్ళు తెలుసు అని ఎవరి కాళ్ళు స్టేటస్లో గ్రూపులో పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. స్టేటస్లో గ్రూప్లో పెట్టడం వల్ల ఏమీ నడవదు, ఏమీ జరగదు. ఆడు పోస్ట్ చేస్తే మనం ఇంకోటి రీపోస్ట్ చేస్తాం, అంతగా నీకేముంటుందా? విశ్వాసం రీపోస్ట్ అవ్వదు, నీ లోపల నిలబడి ఉంటుంది. ఎక్కడి నుంచి రాదు విశ్వాసము? వాక్యంలోంచి రావాలి. అది నీలో నిలబడి ఉండాలి. అది నిన్ను మార్చాలి. అది నిన్ను మార్చాలి. నేను ఎప్పుడో ఒక మాట చెప్తా, నువ్వు విన్న వాక్యం కాదు, జీవించిన వాక్యం ఏంటో చెప్పు. నాకు ఈ వాక్యం అంటే ఇష్టం అండి. ఇష్టం దేవుడికి పని, జీవించినది చెప్పు. ఈరోజు కావాల్సింది జీవితము. జీవితము లేకే గొప్ప గొప్ప సేవకులు కూడా చివరికి పిచ్చోళ్ళు అయిపోయారు. మీకు తెలుసు, గుంటూరులో ఒక గొప్ప సేవకుడు, ఆయన బోధించిన వర్తమానం చూసి పెద్ద పెద్ద సేవకులు తలకిందులయ్యారు. ఆయనతో మాట్లాడాలంటే భయపడ్డారు. చివరికి ఆయన ఏ స్థితికి పోయాడంటే, యేసుక్రీస్తు దేవుడు కాదనే స్థితికి పోయాడు. ఏమైంది అంటే, వారు విశ్వాసం మీద నిలబడలేకపోయారు. ప్రజలు చెప్పారు, నువ్వు గొప్పవాడివి, ఆహా ఓహో అద్భుతం అంటే వాళ్ళు వాక్యంలో తొలగిపోయారు. కాబట్టి మానవులు నిన్ను పొగుడుతూ ఉన్నప్పుడు ఆ పొగడుతూ తలకెక్కించుకో. నువ్వేదైనా పని చేసినప్పుడు నేను పొగుడుతూ ఉండవు, తలకెక్కించుకోవద్దు. ఎప్పుడైతే తలకెక్కించుకున్నావో ఆ రోజే నీ పతనం స్టార్ట్ అవుతుంది. నీ విశ్వాసము ఎప్పుడు క్రీస్తులో నిన్ను నిలబెట్టాలి, ఎప్పుడు నిలబెట్టాలి. ఒక్కసారి కూడా నీ విశ్వాసం అటుపక్కకి ఇటుపక్కకి తొలగటానికి వీలే లేదు. ఏమున్నా మనకి మహిమ. ఓ చిన్న వర్తమానం ఫ్రమ్ ద టైమ్, అప్పటి నుండి వర్తమానం వచ్చిన వాడు మీకు జ్ఞాపం చేస్తాను. హీ మెట్ గాడ్ అండ్ వాస్ చేంజ్డ్ మ్యాన్. అబ్రహాం ఎప్పుడైతే దేవుణ్ణి కలిశాడో, దేవుణ్ణి కలిసిన తర్వాత అబ్రహాము పూర్తిగా మారిన మనిషి. ఏమన్ దేవుణ్ణి కలిశాక మనం ఏమవ్వాలి? ఇప్పుడు కొంచెం త్వరగా చెప్పండి, గట్టిగా చెప్పండి, బలంగా చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి. దేవుణ్ణి కలిసిన తర్వాత
ఏం పడలేదు. మారాలా మారామా? మరి మారితే ధైర్యంగా చెప్పేవాళ్ళు కాదు. దేవుణ్ణి కలవగానే ఏమవ్వాలి? సమరస్త్రీ అంత ముందులాగా ఉందా కలిశాక, మోషే అంత ముందులా ఉన్నాడు కలిశాక, అబ్రహాం అంత ముందులా ఉన్నాడు కలిశాక, మనం ప్రతి వారం కలిశాక. వాళ్ళేమో ఒకసారి కలిసి మారిపోయారు, మనమేమో ప్రతి వారం కలిసినా. కాబట్టి తప్పు దేవుడు ప్రతి వారం కలవటమా, మనం మారకపోవటమా? ఇన్నిసార్లు దేవుడు కలిసినా మారలేదంటే మనం ఎట్లాంటి వాళ్ళం? చెప్పండి గట్టిగా. ఒక్కసారి ఒక గంట మాట్లాడితే మోషే మారిపోయాడు. మూర్ఖుడు, మొరటోడు, మొండోడు, ఎవరిని నమ్మనోడే మారిపోయాడు. మరి మనం అంటాం కదా, అదేదో ఉంది ఒక డైలాగ్, ఒకసారి చెప్పి 100 సార్లు చెప్పినట్టు. మనం 100 మోషేలు 1000 మోషేలు సమానంగా ఉన్నాం ఒక్కొక్కళ్ళం. విశ్వాసంలో కాదండి, మారటంలో కాదండి, కోపడమాకండి, మారకపోవటంలో. ఎన్నిసార్లు దేవుడు కొడతన్నా కోపడకండి, తిడతన్నా కోపడకండి. మనలో మార్పు వస్తుందా? మనం అప్పుడప్పుడు ఒక మాట అంటాం, మనిషికైతే ఒక మాట తెలుసు మీకు. ఆయన మారుతున్నామా? నేను అంటున్నాను, ఎందుకు ఈ మాట చెప్పానంటే బాధతో చెప్తున్నాను మీకు ఈ మాట. దేవుడు చెప్పాక వినకపోతే కొట్టి దేవుడు మారుస్తాడు, మార్చేది మాత్రం కన్ఫర్మ్. నా మాట మీకు అర్థం, నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నా, నా అనుభవం మీకు ఎవరికి లేదు, అందుకని చెప్తున్నా. కొడితే మంచంలో 6 నెలలు ఉన్నాం, అప్పుడు మాట ఇచ్చాను, ప్రభా మళ్ళీ ఇంకెప్పుడు వినకపోవటం లేదు, ఇంకెంటమే అని. వినాలి, ఇప్పుడు వినాల్సి వస్తుంది అంతే, ఆప్షన్ లేదు నాకు. వర్తమానం ఒక మాట చెప్తుంది, దేవుడు నీకు అవకాశం ఇవ్వడు, అవకాశాలన్నీ ఆయన తీసుకుంటాడు, ఆయన చెప్పినట్టు చేయటమే నీ పని. కానీ సులువైన పని అంటే చెప్పనా, ఆయన చెప్పింది చేయటమే. సొంత ప్రయత్నాలు చేసి, సొంత పనులు చేసి, కింద పడి లేచి ప్రభు నువ్వు చెప్పిందే కరెక్ట్ అంట మళ్ళీ వచ్చి. మీకు తెలిసి గతంలో మన దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు, ఏది వద్దంటే అదే చేసి వచ్చేవాడు. ఇది వెళ్తే ఇది చేస్తే నువ్వు తిట్లు తింటావు, దెబ్బలు తింటావు, నీ ఇష్టం, ఆలోచించుకో అంటే వచ్చేవాడు. పాస్టర్ గారు మీరు చెప్పి నిజమేనండి, మా ఇంటి ముందు కొట్టారని వాడు. మరి ముందే చెప్పా కదా అంటే టెస్ట్ చేసా కొడతారా లేదా అని. కొట్టారు పాస్టర్, మీరే కరెక్ట్. ఇప్పుడు నేను కరెక్టో కాదో అని తెలుసుకోవడానికి అతనిపై దెబ్బలు తినొస్తున్నాడు. ఏమైనా కరెక్టా ఇది? అండ్ ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం. దేవుడికి తెలుసు మనం ఏది వద్దని చెప్తే అదే చేస్తామని. అయితే మనమేం చేస్తాం? ఒక మనిషి చెప్తా మాట ఏనండి, మీరు జాగ్రత్తగా అయిపోతా. దేవుడు మనకి ఒక ప్రమాదమో, ఒక ఇబ్బందో, ఒక శోధనో, ఆర్థికపరమైన శోధనో, లేదా శరీర సంబంధమైన బలహీనతో రావటానికన్నా ముందుగా హెచ్చరిక చేస్తాడు. నిజమా కాదా? గట్టిగా చెప్పండి. వింటామా మనం? వినం. అది జరిగాక ఆ రోజు దేవుడు చెప్పింది కరెక్ట్. ఎంత జ్ఞానం వచ్చింది! ఏ చెట్టు కింద వచ్చింది నీకు? నీకే తెలుసు, నీకు ఎవడు చెప్పాల? మళ్ళా ఆ రోజు దేవుడు చెప్పాడు, అది కరెక్ట్గా జరిగిందంట. మళ్ళీ అంటే ఇప్పుడు నువ్వు దేవుడిని గణపరుస్తున్నావా, నీ తప్పును ఒప్పుకుంటున్నావా? తప్పును ఒప్పుకోవట్లేదు ఇక్కడ కూడా. దేవుడు రైట్ అని చెప్తున్నావు అంతే. నా మాటలు మీకు అర్థం కావట్లేదు ఇక్కడ. దేవుడు కరెక్ట్ అంటున్నావు తప్పితే నేను తప్పు చేశాను మారాలని ఎక్కడన్నావు నువ్వు? ఈరోజు జరుగుతుంది అదే మొత్తం. మనం ఒక తప్పో ఒక పాపమో చేసిన తర్వాత దేవుడు కొడతాడని తెలుసు, దేవుడు తిడతాడని తెలుసు, దేవుడు పడేస్తాడని తెలుసు, దేవుడు గద్దిస్తాడని తెలుసు. అన్నీ మనకి మనమే రెడీగా ఉన్నాం. ఏంటంటే నాకు విశ్వాసం ఉంది పాస్టర్ గారు దేవుడు ఏంటి, ఇదేంటిది చేయాల్సిన మొత్తం చేసి మళ్ళీ విశ్వాసం ఉందంటున్నాం అంటే ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే నేను ఎంత చెడిపోయినా కానీ చెప్పండి వినాలి. నేను మీ అందరికి తెలుసు, నాతో చెప్పించాలి చూడకండి. నేను ఎంత పాడైపోయినా, ఎంత చెడిపోయినా కానీ దేవుడు నన్ను వదలడండి. ఏం నమ్మకం మీకు, ఏం విశ్వాసం! ఈ విశ్వాసం ఏదో పడకుండా ఉంటే మేలు కదా, తప్పులను. ఈ విశ్వాసం ఏదో జారిపోకుండా ఉంటే మేలు కదా. నేను చర్చికి రాకపోయినా కానీ దేవుడు, నేనంటే ఇష్టమండి దేవుడికి. చెప్పనా, ఏమనుకో మాకండి, మిమ్మల్ని ప్రేమించే మాట చెప్తాను. నువ్వు భ్రమలో బతుకుతున్నావు, పిచ్చి భ్రమలో బతుకుతున్నావు. నువ్వు చర్చికి రాకపోతే దేవుడు కాపాడతాడు, వాక్యం వినపోయిన దేవుడు కాపాడతాడు, బాప్టిజం పొందకపోయిన ఏం కాదులే, మా దేవుడు మా యేసయ్య మంచి యేసయ్య కాదు, అవసరం కొరడాతో కూడా కొడతాడు యేసయ్య. మీకు తెలియదా? కొట్టలేదా కొరడాతో? మరి అది గుర్తు చేసుకోరే. క్షమిస్తాడండి ఆయన, ముడతాడండి, దీవిస్తాడండి, ఆశీర్దిస్తాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని నీవు కొరడాలతో కొట్టిన సంకటం ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లా? పరలోక రాజ్యంలో తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ పడేయమన్నాడు చెప్పండి గట్టిగా. మరి అవి గుర్తు చేసుకోరే అంటున్నా. వీటితో పాటు అవి కూడా గుర్తు చేసుకోండి. వాక్యానుసారంగా ఉంటే దీవిచ్చే దేవుడు, నువ్వు నిష్టానుసారంగా తిరిగితే కొట్టి తిట్టి కూర్చోబెట్టి దేవుడు కూడా.
అది కూడా ఉన్నది ఆయన దగ్గర, జ్ఞాపకం పెట్టుకోండి. అయితే నిజంగా నువ్వు కానీ దేవుడితో ఒక్కసారి మాట్లాడితే, దేవుడు నీతో ఒక్కసారి మాట్లాడితే అప్పటి నుంచి నువ్వు పూర్తిగా మారిన మనిషి అవుతావు. అప్పటిదాకా నువ్వు మారవు. నువ్వు 1,00,000 సార్లు కాదు, కోటి సార్లు చర్చికి వచ్చావు, నువ్వు చర్చిలో పుట్టి, చర్చిలో పెరిగి, చర్చిలో చచ్చిపోయినా కూడా నువ్వు మారవు. దేవుడు ఒక్కసారి మారితే మాట్లాడు, ఒక్కసారి మాట్లాడితే నువ్వు మారతావు. అప్పుడు దాకా మంచి జీవితం అంటాడు. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. బట్ వాజ్ స్ట్రాంగ్ గివింగ్ ప్రైజ్ టు గాడ్. దేవుడు ఆయనకి వాగ్దానం ఇచ్చిన అబ్రహాంకి 75 సంవత్సరాలు కుమారుడు పుడతావాలి. 100 ఏళ్ల దాకా పుట్టల. 100 ఏళ్ల పాటు అంటే 25 సంవత్సరాల పాటు అబ్రహాము బలహీనుడయ్యాడా, దేవుడిని స్తుతిస్తా ఉన్నాడా? ఇప్పుడు మన జీవితంలో ఏదైనా వాగ్దానం ఆలస్యం అయితే మనమైతే ఏం చేస్తాం? అమ్మ చెప్పమ్మా, ఇక్కడే ఉంది చెప్పు. ఏం చేస్తావమ్మా? స్తుతించకపోగా, ప్రభువా ఏంటి ప్రభువా నాకు ఇంకా జరగట్లేదు, ఇంకా నాకు ఇది అవ్వలేదు, అది అవ్వలేదు అంటే, ఈరోజు మనం ఎలాగున్నామంటే విశ్వాసంలో బలం కలిగి, ఇంత చెప్పినట్టుగా ఉయ్యాల విశ్వాసం కలిగి ఉన్నాం. మనం విశ్వాసం ఒకసారి ఇటు ఊగుతుంది, ఒకసారి అటు ఊగుతుంది. స్థిరమైన విశ్వాసం లేకుండా మనం తిరుగుతున్నాం. 75 సంవత్సరాలు అంటే ఒక రకంగా జీవితం అయిపోయింది. 75 అంటే అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తే, ఇప్పుడు నాకు ఇదేం జరుగుతుంది అనకుండా ఆయన బలంగా కలిగి ఉన్నాడు, దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. వీఆర్ సపోజ్ టు బి అబ్రహామ్స్ సీడ్ ఇఫ్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. మనకు అటువంటి విశ్వాసంగాని కలిగి ఉంటే మనం అబ్రహాం సంతానం అవుతాం. మన విశ్వాసం కలిగి ఉంటే అబ్రహాం సంతానం అవ్వండి. అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం కలిగి ఉంటే అబ్రహాం సంతానం అవుతాం. అన్నింటిలో తేడా మేకున్నది. వాట్ గాడ్ సేస్ ఈజ్ ట్రూత్. దేవుడు ఏం చెప్పాడో అది సత్యము అని నమ్మేది అబ్రహాం విశ్వాసం. ప్రపంచం మొత్తం ఏం చెప్పిందని అబ్రహాం విశ్వాసం కాదు. అబ్రహాం విశ్వాసం ఏంటంటే వాక్యము. ఇక్కడ మాట ఉంది, వెన్ ఎ మ్యాన్ మీట్స్ గాడ్ ఆల్వేస్ హిస్ వర్డ్ ఈజ్ ద ట్రూత్. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుడిని కలిశాడో, ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడో, అప్పటి నుంచి ఆ వ్యక్తి జీవితంలో సమస్తము దేవుడే, దేవుడు చెప్పిందే సత్యము, దేవుడే ఆ వ్యక్తి జీవితంలో మొదట ఉంటాడు. అంటే ఇప్పుడు మనం దేవుడిని కలిగి ఉన్నాము, వాక్యము కలిగి ఉన్నాము, విశ్వాసము కలిగి ఉన్నామంటే మన జీవితం ఎక్కువ మాట్లాడాలి, మన సాక్ష్యం ఎక్కువ మాట్లాడాలి, మన మాటలు ఎక్కువ మాట్లాడాలి. చూడండి, కోపం తెచ్చుకోమాకండి. మనం ఎప్పుడైనా ప్రార్థన చేయమంటే ఎట్లాంటి పదాలు పెట్టి ప్రార్థన చేస్తాం చెప్పండి, నిజంగా చెప్పండి. ఇళ్లలో కానీ, చర్చిలో కానీ, బయట కానీ, ఎక్కడైనా పదాలు ఎలాగుంటాయి? ఒక పాట జ్ఞాపకం చేస్తా. బైబిల్లో యోనా అని ఒక వ్యక్తి ఉన్నాడు, మంచోడా చెడ్డోడా? ఏం గట్టిగా చెప్పండి, ఏదైనా గట్టిగా చెప్పండి. బోర తెస్తే ఓదండి గట్టిగా, లేదంటే కాముగా ఉండండి. చెప్పండి గట్టిగా. మంచి ప్రవక్త. సముద్రంలో పడేయడానికన్నా ముందు నేను చెప్పండి, ఇప్పుడు మంచోడా చెడ్డోడా? ఎటువంటి వాడు అంటే మనలాంటోడు యోనా, ఖచ్చితంగా మనలాంటోడు. ఎట్లా అంటే చెప్పనా, కష్టం రాకముందు వరకు దేవుడికి దూరంగా తిరిగాడు. కష్టం రాగానే మనం ప్రార్థన ఎప్పుడు చేస్తాం? మోకాళ్ళ ప్రార్థన. కష్టం రాగానే మనకి ఎవరైనా చెప్పాలి ప్రార్థన చేయమని? మనం ఇంటూ అందరం తిడతాం, నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేయట్లేదు. కష్టం మనకు వస్తే, అది ఇతరులకు వస్తే ఎవడు కష్టం వాడిదే, ఎవడు ప్రార్థన వాడిది చేసుకున్నాడు. ఇప్పుడు యోనా ఎక్కడికి చేసేది తెలుసా? మోకాళ్ళ ప్రార్థన తిమింగిలం గర్భంలో. ఇప్పుడు ఎవరు చెప్పారు? పైకి వచ్చామంటున్నాడు, దేవుడి దూరంగా ఉన్నాడు, దేవుడిని దాచిపోయాడు, తప్పించుకున్నాడు, మారు వేషం వేసుకుని తిరిగాడు. కానీ లోపలికి వచ్చాక, ప్రభువా ఒక్కసారి నీ చర్చికి అనుకున్నాను. అబ్బా, భూమి పైకి రాకుండా ఈ నీరు నాచుతో గడలు వేసేసింది ప్రభువా, ఒక్కసారి నీ దేవాలయం చూద్దాం అనుకున్నా. ఆదివారం చర్చిలకు రాగానే కష్టం రాగానే, ప్రభువా నీ చర్చికి రావాలి, నాకు అవకాశం లేదు ప్రభువా అంటున్నా. మనకి యోనాకి తేడా ఉందా? అయితే గమనించండి, ఇంత గొప్ప ప్రార్థన చేస్తే వాస్తవానికి దేవుడు కూడా కరిగిపోయి ఆ సముద్రంలో నీరైపోయి ఆ చేపను తీసుకొచ్చి ఒడ్డును పడేసి యోనాని బయట తెచ్చాక మళ్ళీ ఇప్పుడు యోనా ఏం చేశాడు? మా ఊరిని కాపాడుతావు అనుకున్నా ప్రభువా, నువ్వు కాపాడలేదు, ఈ ఊరిని కాపాడితే నాకు కోపం రాదని చెప్పి దేవుడి మీద అలిగిన ఏకైక వ్యక్తి బైబిల్లో యోనా ఒక్కడే. బయటకు వచ్చాక మారాడా? లోపల మాత్రం నాకు అర్థమయ్యేలాగా చెప్పండి, మారినట్టుగా ఉన్నాడు, మారలా. అది నేను మీకు చెప్పాలనుకుంటాను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వడదెబ్బ కొట్టిందా లేదా? అంటే దేవుడు కొట్టాడా లేదా? కూర్చోబెట్టాడా లేదా? అదే అంటున్నా, దేవుడు యోనాను ప్రేమించాడు. ఇందాక యోనా మనమంటే మీరు ఎవరు ఒప్పుకోవాలి, ఇప్పుడు ఒప్పుకుంటారు. దేవుడు మనల్ని కూడా ప్రేమించాడు కాబట్టి మనల్ని విడిచిపెట్టట్లా. పడతానే ఉన్నాడు, తిడతానే ఉన్నాడు, అయితే మనతో మాత్రం పడతానే ఉన్నాడు. మన మామూలు వాళ్ళు చెప్పండి. అయినప్పటికీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు.
దాన్ని బట్టి సంతోషిద్దాం. మన మూర్ఖులో ఉండేవాడు మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం అయితే విడిచిపెట్టట్లా. ఆయన హస్తం కింద ఇంకా భద్రపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, because he met God, ఎప్పుడైతే దేవుని ఈయన కలిశాడో, any person that ever meets him and knows him and takes on the seed of Abraham will call anything contrary to God's word as through its a lie. నిజంగా దేవుడిని ఒక వ్యక్తి గారిని కలిసినట్లయితే, దేవుడు ఆ వ్యక్తి గారిని మాట్లాడినట్లయితే, దేవుడు ఆ వ్యక్తి లోపలికి వచ్చినట్లయితే, ఆ వ్యక్తిని దేవుడి గారిని ఎన్నుకున్నట్లయితే, ఆ వ్యక్తి దేవుడితో మాట్లాడిన తర్వాత వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నది ఏది చెయ్యడో. Is that right? Praise the Lord. He will take God's words first. ప్రపంచంలో ఏది ముందు వచ్చినా దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాక ఆ వ్యక్తి మొట్టమొదటిగా దేవుని వాక్యం తీసుకుంటుంది. ఏమా ఇప్పుడు మనందరితో దేవుడు మాట్లాడాడు లేదు అంటానికి రుజువేంటి? కొంచెం గట్టిగా చెప్పండి, బలంగా తీసుకునే వాళ్ళు చెప్పండి, అందరూ వద్దు. దేవుని యొక్క వాక్యాన్ని మొదటగా నువ్వు తీసుకుంటేనే దేవుడు నీతో మాట్లాడినట్టు. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా జీవితంలో దేవుడు మొదటగా ఉంటాడు నువ్వు అంటావో, అలాగ ఉంటున్నావో, అప్పుడు నీ జీవితంలో నువ్వు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నావు. అటువంటి విశ్వాసం పేరు అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసము. ఆ విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి అప్పుడు నీ పేరు అబ్రహాము యొక్క సంతానం. ఏమా ఇక్కడ వచ్చిన మాట చూడండి, ఫ్రమ్ ద టైమ్, అదే వర్తమానంలో. కుడ్ యు ఇమాజిన్ ఎనీ ఓల్డ్ మదర్ ఆఫ్ 65 years old? ఎక్కడన్నా మన మధ్యలో 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత జీవితంలో మొదటిసారి తల్లి కావాలని ఆశించే తల్లి ఉన్నదా లేదా? చూడండి, సిట్టింగ్ బ్యాక్, నిట్టింగ్ లిటిల్ బూటీస్, గెట్టింగ్ రెడీ ఫర్ ది బేబీ. 65 సంవత్సరాల వయసులో దేవుడు ఆమె వాగ్దానం ఇచ్చాక ఇంట్లో వెనక్కి చాలగలబడి కదలలేని స్థితిలో, అటు ఇటు వంగలేని స్థితిలో ఒక స్వెటర్ తీసుకొని పిల్లోడు కలుగుతున్నదాన్ని, దేవుడు నాకు కుమారుని ఇస్తాడని. చూసేవాళ్ళంతా ఏమనాలా? చూడండి, ది ఉమెన్ హ్యావ్ సెడ్ ద ఓల్డ్ లేడీ హ్యాస్ లాస్ట్ హర్ మైండ్. మన భాషలో అయితే ఏమంటారు? మైండ్ పోయింది. ఆ ముసలాంకి చూడండి, ఇప్పుడు ఈ వయసులో పిల్లవాడిని కంటదంట, పిచ్చెక్కిందని చెప్పి అందరూ చుట్టూ చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్తా, వాగ్దానం ఇచ్చింది ఎవరు? వాగ్దానం ఇచ్చింది ఎవరు? నువ్వు వాళ్ళ మాట వింటున్నావా? నువ్వు దేవుడి మాట వింటున్నావా? నువ్వు దేవుడి మాట వింటే వాళ్ళ మాట నువ్వు వినలేవు. బట్ షీ బిలీవ్డ్ గాడ్. అయితే ఆమె వాళ్ళ మాటలు నమ్మలేదు, కానీ దేవుడిని నమ్మింది. నేను అదే అంటున్నా, మీ జీవితంలో దేవుడు మీకు ఏం వాగ్దానం ఇచ్చాడో తెలియదు, కానీ ఒక వాగ్దానం ఇచ్చాడనే కానీ నమ్మితే ప్రపంచం మొత్తం ఎదురొచ్చినా, ప్రపంచం మొత్తం ఎగతాళి చేసినా, ఏం చేసినా నీ విశ్వాసం ఏం చెప్పాలంటే ఇది దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చేస్తాడు. దేవుడు అబద్ధము ఆడడు. ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాడు. నేను లోబడితే దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అది ఆర్థికంగానా, ఆత్మీయంగానా, శారీరకంగానా, భౌతికంగానా, అది ఏంటో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో ఏ అవసరం ఉన్నప్పటికీ ఆ అవసరంలో దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడని నువ్వు ఆ వాగ్దానంగానే పట్టుకొని ఉన్నట్లయితే అది నెరవేరేంత వరకు దేవుడు నీకు సహనాన్ని ఇస్తాడు. నెరవేరేదాకా దేవుడు విశ్వాసం ఇస్తాడు, బలమునిస్తాడు. అదే సమయంలో అనేక మందిని విమర్శించడానికి వాళ్ళకి నోళ్లు కొడిస్తాడు. ఆ నోళ్లు చూసి నువ్వు భయపడద్దు. దేవుడు చేయబోయే మేళ్లు చూసి నువ్వు కనిపెట్టుండు. వాళ్ళ పని వాళ్ళదే, నీ పని నీదే. దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకున్నాడో అది దేవుడికి మాత్రమే తెలుసు. నువ్వు ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే అది నీకు మాత్రం బయలుపరుస్తాడు. కాబట్టి నీకు ఇచ్చిన వాగ్దానం దేవుడు ఇంకొకటి ఇవ్వలేడు. చూడండి, బైబిల్లో దేవుడు అబ్రహాంకి ఇచ్చినట్లుగా 100 సంవత్సరాల కుమారుని ఎవరికి ఇచ్చాడు? ఇవ్వలేదు. కాబట్టి అబ్రహాం వాగ్దానం నువ్వు పోల్చుకోవద్దు. నీకు ఇచ్చిన వాగ్దానము నువ్వు గట్టిగా పట్టుకొని నిలబడి ఉండు. అబ్రహామును చూసి మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుడు వాగ్దానం ఇస్తే చివరి దాకా నిలబడి ఉంటే మనకి కూడా దేవుడు చేస్తాడు. అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. గమనించండి, బట్ షీ బిలీవ్డ్ గాడ్. అయితే ఆమె విశ్వాసము దేవుని మీద ఉన్నది. దే హ్యాడ్ ద బేబీ 25 years later. ఎగతాళి చేయటం ప్రారంభించిన తర్వాత 25 సంవత్సరాలు గడిచాక వాళ్ళ కుమారుడు వచ్చారు. అంటే ఎంతకాలం వాళ్ళు ఎగతాళిని తట్టుకున్నారు? వినబడలేదండి. మరి మన జీవితంలో ఎవడన్నా అంటే, మనం అప్పుడప్పుడు అంటాం కదా, మేము ఎంతకాలం అద్దెంట్లో ఉంటాం, మేము చెప్పండి సొంత ఇంట్లోకి వెళ్ళిపోతామంటాం. 1 సంవత్సరం అయింది వెళ్ళామా, 2 ఏళ్ళు అయింది వెళ్ళామా, పక్కింటి వాళ్ళు ఏమంటారు? ఏం వెళ్తానన్నా పోలేదే. వాళ్ళ పని ఏంటి? నీ పనేంటి? వాగ్దానం నీకు ఇచ్చాక నీ పనేంటి?
దేవుడు నాకు ఇచ్చాడు, నాకు గృహం ఇచ్చాడు. భౌతికంగా మాట్లాడుతున్నాం. భూ సంబంధమైన ఒక చిన్న కార్యము, గృహం అన్న దృష్టిలో చాలా చిన్న కార్యం. దేవుడు నీకు భూమి మీద ఇచ్చిన చిన్నదంట అదొకటి. భూమి మీద నీకు పెద్ద ఏమి ఇవ్వాల దేవుడు? నువ్వు అనుకుంటున్నావు, ఊహించుకోండి. దేవుడు నీకు ఇచ్చిన పెద్దదల్లా ఒకటే, నిత్య జీవం. నిత్య జీవం. దాని ముందు నాకు అన్నీ చిన్నయ్యే. నువ్వు 5 అంతస్తులు కట్టావా, అపార్ట్మెంట్ కట్టావా, కొండ కొన్నావా, పొలం కొన్నావా తెలియదు, కానీ అవన్నీ చిన్నయ్యే. ఎందుకంటే నువ్వేమి పైకి తీసుకుపో. ఆమె ఇచ్చింది గొప్పది నీకు భూమి మీద అంటే ఒక్కటే, అది నీ ఆత్మకి, నీ శరీరానికి కాదు. ఆ గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు భూమి మీద గొప్పది కలిగి ఉన్నావు. ఇక అన్నీ చిన్నయ్యే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు 10,000 మంది, 1,00,000 మంది బట్టే చర్చి కట్టినా చెప్పండి, పెద్దదా చిన్నదా? అన్ని చిన్నది. ఎందుకంటే పరలోకం ముందు అన్ని చిన్నయ్యే, నిత్య జీవం ముందు అన్ని చిన్నయ్యే. ఇక్కడ పొందుకునే స్వస్థతలు కూడా చిన్నయ్యే. గొప్ప స్వస్థత, సాక్ష్యం గొప్పది, అయితే స్వస్థత చిన్నది. దేవుని కార్యాలు భూమి మీద అన్నీ గొప్పయ్యే, అయితే ఇవి శాశ్వతమైనవి కావు. కాబట్టి శాశ్వతమైన వాగ్దానికి ఏదైతే ఇచ్చాడో అది గొప్పది. కాబట్టి నీ లక్ష్యము అక్కడ ఉండాలి, దీని మీద ఉండొద్దు. దీన్ని పెంచే పనిలో మనం ఉండదు. అక్కడ మనం నిలబడే పనిలో ఉండాలా. ఆయనతో పాటు జీవించే మన పనిలో ఎక్కువగా ఉండాలి. దేవుని నామానికి మహిమ. చూడండి, అండ్ షీ వాజ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ వీకర్. బలహీన పడటానికి బదులుగా ఆమె మరింత ఎదురు చూస్తా, అబ్రహాం మరింత ఎదురు చూస్తా, వారు అంతకు ముందు కన్నా కానీ బలవంతులయ్యారు. ఒక మాట ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నా. అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తా, ఒక క్వశ్చన్ అడగండి, మీకు గుర్తుంటే. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, అయ్యా నువ్వు ఎప్పుడు బలవంతుడివి, ఎప్పుడు బలహీనుడివి? ఏం చెప్పాడు? నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడని చెప్పలేదు, అప్పుడే అత్యంత బలవంతుడని చెప్పాడు. మరి మనం ఎప్పుడైనా బలవంతులం? ఎవరైనా చిన్న మాట అంటే ఇంటికి పోతాం, ఎవరైనా తిడితే ఇంటికి పోతాం, ఎవరైనా తిడితే అన్నం వెలుగుతాం, తింటం మానేస్తాం. ఇంకా కొద్దిమంది మహానుభావులు ఉన్నారు, కోపం స్నానం మానేస్తారు. ఇదేం అలవాటు? ఇది మానేటివేంటి? చూడండి, ప్రపంచ దేశాలు వేరు, జపాన్ వేరు, తెలుసా మీకు? ఇక్కడ జీతం పెంచకపోతే కంపెనీలో వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం చెప్పండి. జపాన్లో ఏం చేస్తారు? అది వాళ్ళేమో 14 గంటలు పని చేస్తారు, ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారు. కంపెనీ వాళ్ళు, అరే మీరు ఆగంటారు, లేదు మా జీతం వేసి తాపుతామంటారు. మనవాళ్ళు అయితే మనకేంటంటే మానేస్తే పని జరుగుతుంది. ఇది మన లెక్క. చచ్చి మానేస్తే పని అవుతుందా? అసలు కాదు. నీకేదైనా దొరకకపోతే ఏం చేయాలా? ఇంకా ఎక్కువ రావాలా, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలా, ఇంకా అది జపాన్ నుంచి కొన్ని నేర్చుకుందామండి. మనం ప్రార్థన విషయం నేర్చుకున్నాం, మిగతా మనం టెక్నాలజీ మనకు వద్దు, కానీ ఇవి మనం నేర్చుకుందాం. ఈరోజు అంటే సందర్భం వచ్చినా చెప్తున్నాం. మనం ఎట్ట తయారయ్యామంటే, అమెరికా వాడు ప్రపంచంలో అత్యంత సన్నటి బంగారపు తీగ కూడా తయారు చేశాడు. ఇంకా అంటే సూక్ష్మ, దాన్ని ఏమంటారు, భూతద్దంతో చూస్తే తప్ప కనబడు, అంత సన్న బంగారపు తీగ తయారు చేశాడు. ఇది మా టెక్నాలజీ, తీసుకుపోండి అన్నారు. ఇది వాళ్ళు ఏం చేస్తారు, జపాన్ పంపించాడు. మా టెక్నాలజీ చూడండి అంటే, జపాన్ వాడు ఏం చేశారంటే, అంత సన్న తీగకి వాళ్ళ టెక్నాలజీ వాడు దానికి హోల్ చేశారు. మా టెక్నాలజీ చూసుకుపోండి అని. ఆ తీగ ఇండియాకి వచ్చింది. ప్రపంచం మొత్తం ఇండియా చూస్తుంది, ఇండియా ఏం చేస్తాను, ఇండియా వాడు దాని మీద మేడ్ ఇన్ ఇండియా అని రాశాడు. ఏం చేశాడు? కానీ అది కూడా గొప్పదే, ఎందుకంటే దాని మీద అక్షరాలు రాశాడు కదా. కానీ ఏం చేశాడు లాస్ట్కి? క్రెడిట్ తీసుకుంటున్నారు. ఈరోజు పని మనం చేయటంలా, క్రెడిట్ మాత్రం మనకు కావాలి. అర్థమవుతుందా? నువ్వు పని చేయకుండా దేవుని రాజ్యంలో క్రెడిట్ తీసుకోలేవు. మన స్వభావం ఇక్కడది. ఆ స్వభావం నుంచి మనం బయటికి రావాలా. ఎవరు పని చేశారో వారు దానికి తగినట్టుగా ప్రతిఫలం పొందే దినం ఒకటి ఉన్నది. ఆ దినము నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. చాలాసార్లు మనం చూడండి, కొన్నిసార్లు మీటింగ్లు జరుగుతూ కొద్దిమంది హచ్చిడి తిరుగుతూ ఉంటారు, ఏమి చేయరు వాళ్ళు. ఎక్కడ చూసినా వాళ్ళు ఉంటారు. మీ పెళ్ళికి వెళ్ళిన ఫస్ట్ ఆడే కనిపిస్తాడు, మీకు లాస్ట్ కూడా ఆడే ఉంటాడు. ఏమైనా చేస్తాడా? గ్లాస్ కూడా దిగాడు. మొత్తం వాడు బా అలసిపోయాను, నీ పెళ్ళి నా వాళ్ళకి 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఆఫీస్ ఎలా పెట్టారా? ఏం చేశారు అంతకి? ఆడ వీడు పని ఏమైనా ఉన్నదా? లేదు. చర్చిలు అట్ట చేయకండి ఎవరు. అక్కడ దిలేదు, ఎక్కడికి దిలేదు, అన్నీ నేనే చెప్పాల్సి వస్తుంది. అబ్బా, ఈ భక్తి మాకొద్దు, దేవుళ్ళో భక్తి చేయండి చాలు. నువ్వు ఏమి చేయలేవో నీకు మాట చెప్తా, చక్కగా ప్రార్థన చేయి, కళ్ళు మూసుకు. ఎవరిని చూడ మాకు, ఎవరిని పడుచుకోమా, చక్కగా ప్రార్థన చేయి. నీ ప్రార్థన పని చేయిస్తుంది, నీ ప్రార్థన కదిలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం జీవితంలో కానీ, శారా జీవితంలో కానీ 3 సంగతులు ఉన్నాయి. 3 సంగతులు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి రావాలి నేను కోరుకుంటున్నాను. నువ్వు అబ్రహాం సంతానమైనట్లయితే ఈ 3 సంగతులు మన జీవితంలో రావాలి. మొదటిది విశ్వాసం, రెండోది, మూడోది సహనం. నీకు విశ్వాసము సహనము లేకుండా నువ్వు దేవుని శక్తిని పొందుకోలేవు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొత్త నిబంధనలో ఒక మాట ఉన్నది. యేసుక్రీస్తు మేడగదిలో మీరందరూ ఎదురు చూడండి, పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు ఎంతకాలం? ఎన్ని రోజులు? ఎన్ని నెలలు? ఇప్పుడు ఆయన మాట చెప్పాడు, మాట మీద విశ్వాసం ఉంది, విశ్వాసం పైకి చేరారు కానీ మనం పైనుంచి మళ్ళీ శక్తిని పొందుకోవటం ఏంటి? ఎంతకాలం ఆయనతో పాటు నా శక్తి మనకు వచ్చి ఉండదా? వచ్చే ఉంటుందిలే. సరే, వచ్చే ఉంటే ఆయన మళ్ళీ ఎందుకు ఎడ్ చేయమన్నాడు? ఇక్కడ మనుషుల మైండ్లు ఎలా ఉంటాయి తెలుసా? కొన్నిసార్లు వెయిట్ చేశాంగా, 5 రోజులు అయిపోయింది ఇంకా రాకపోవటమైంది. కృప అంటే 5 కాదు, 7 అంటే పరిపూర్ణం కాదు, 7 రోజులు అయిపోయింది ఇంకా రాకపోవటమైంది. అంటే వీళ్ళు లోపల ఉన్నారు కానీ వాళ్ళ మనసులో ఇంకా పోలా. ఇక్కడ కావాల్సింది ఏంటి? నువ్వు సహనం, విశ్వాసంతో పాటు సహనం ఎందుకు కలిగి ఉండాలంటే, సహనం కలిగినోడు వినపడద్దాం అనుకునేదాన్ని గొణగడు, సహనం కలిగినోడు సనగడు. ఐగుప్తు నుంచి కనాన్ రాకపోవటానికి, వాళ్ళ మధ్యలో రాలిపోవటానికి కారణం ఏంటి? గొణుగుడు, సణుగుడు. చర్చిలో ఉండొచ్చా? ఇంట్లో ఉండొచ్చా? ఏముండకూడదు చెప్పండి. అది కూడా గొణుగుడు. కోప్పడు మాకండి అమ్మ, మీకు ధైర్యం ఇచ్చే మాట ఒకటి చెప్తాను. గతంలో కేవలం స్త్రీలే గొణిగేవాళ్ళు, సనిగేవాళ్ళు. ఇప్పుడు పురుషులు కూడా తయారయ్యారు. ఏదన్నా అయిపోతే నేను అంటాను, ముందు అయిపోతే ఫుల్ స్టాప్ పెట్టాను. ఫుల్ స్టాప్ పెట్టాం, మనం ఏం పెడతాం? అసలు సెంటెన్స్ ఆగట్లేదు కామా కూడా పెట్టడానికి. అప్పుడు కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం అన్నమాట. ఏ టాపిక్ బిగిన్ చేస్తామో తెలియదు, ఏ టాపిక్లోకి వెళ్తామో తెలియదు, ఎక్కడ ముగిస్తామో తెలియదు. మొత్తానికైతే అదేంటంటే ఒక నదీ ప్రవాహంలాగా అది 365 రోజులు పారుతానే ఉంటుంది. నేనంటా నువ్వు అలా ఉన్నంతకాలం చెప్తున్నా, అందరి సంఘానికి చెప్తున్నా, అలాగున్నంతకాలం నీ కుటుంబం ఎదగపోవడానికి కారణం నువ్వే. ఎందుకంటే కుటుంబంలో ఏ ఒక్కరి మనశ్శాంతికి ఉండనీయకపోవడానికి కారణం నువ్వే. ఏంటి కారణం అంటే, నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి అంటం వల్ల, 24 గంటలు నువ్వు అంటం వల్ల నీ గురించి మైండ్లో పెట్టుకొని చాలా పనులు ఇంటి వాళ్ళు చేయకుండా ఆగిపోతున్నారు. కాబట్టి నువ్వు గొణగద్దు, సనగద్దు. దేవుడికి కూడా చిరాకు వచ్చి గొణిగేవాళ్ళని శనిగేవాళ్ళు వద్దని చెప్పి కనాన బయట ముంచేసారు. కాబట్టి నిన్ను, నీ జీవితాన్ని అలా చేయకుండా ఉండాలంటే ఏం చేద్దాం? ఎవడు చెప్పట్లేదు. ఇపోతా గొణగటం, సనగటం మానేద్దామా? మానేశారా? అంటే ఇప్పుడు దాకా చేస్తున్నారు. దేవుని పిల్లలమండి మనం. దేవుని పిల్లలమంటే వాక్యముని యొద్దకు వచ్చాక ప్రతిరోజు నాకు ఒక అలవాటు, నా అలవాటు మీకు చెప్తా ఉన్నా. నీ దగ్గరికి వాక్యం వచ్చిందంటే, వాక్యం వచ్చిన ప్రతిసారి నీలో ఏదో ఒక బలహీనతని అది తీసేయటానికే వస్తుంది. నువ్వు ఆ సంగతి గ్రహించి ఒక్కసారి. నువ్వు బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, నువ్వు వర్తమానం చదివినా, నువ్వు సంఘానికి వచ్చినా, నీలో బలహీనత ఏదో ఒకటి దేవునికి చెప్తాడు. చెప్పాక ఏం చేయాలి? మనం ఎమ్మటే వదిలేయాలి. అది వదిలేసావా నువ్వు దీవించబడతావు. నువ్వు దీవించబడితే నీ కుటుంబం దీవించబడితే, నీ కుటుంబం దీవించబడితే నీ సంఘం కూడా దీవించబడుతుంది. కారణం ఏంటంటే, నువ్వు దీవెనలతో సంఘానికి వచ్చినప్పుడు నీ పక్కన వారు కూడా ఆశీర్వాదం పొందుకుంటారు. అంతేనా? అబ్రహాం దీవించబడ్డాడు. అబ్రహాం పక్కన ఎవరు వచ్చారు? లోతు వచ్చాడు. లోతు ఒక దీవెన లేదు, ఒక ఆశీర్వాదం లేదు. అయితే అబ్రహాం పక్కన ఉన్నాడు కాబట్టి లోతు కూడా దీవించబడ్డాడు. అలాగే ఈరోజు నువ్వు కూడా సంఘానికి దీవించబడి దేవుడి యొక్క చిత్తంలో విశ్వాసం కలిగి వచ్చినట్లయితే, నీ పక్కన కూర్చుండే వాళ్ళు కూడా దీవించబడాల్సిందే. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఇక్కడ ఒక మాట ఉంది, వీ కాల్ అవర్ సెల్వ్స్ అబ్రహాం సీడ్. ఈరోజు మనమందరం మనం అబ్రహాం సంతానం అనుకుంటున్నాం. అండ్ అబ్రహాం బిలీవ్డ్ గాడ్ వెన్ హీ మెట్ హిమ్ అండ్ హీ టాక్ టు హిమ్. దేవుడితో అబ్రహాం మాట్లాడిన తర్వాత వెంటనే అబ్రహాము దేవుని నమ్మెను. మీరు గమనించండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, అబ్రహాము దేవుని నమ్మెను. ఇంకో మాట ఉంటుంది, అబ్రహాముని దేవుని నమ్మెను. అన్నిటికన్నా బలమైన మాట ఏంటంటే బైబిల్ మొత్తంలో అదే. అబ్రహాముని దేవుణ్ణి నమ్మెను. మనం ఆయన నమ్మడం పెద్ద విషయం కాదండి, ఆయన మనల్ని నమ్మడం పెద్ద విషయం. ఆ నమ్మకాన్ని అబ్రహాం పొందుకున్నాడు. అది కదా అబ్రహాం నిజమైన ఆశీర్వాదం అంటే అబ్రహాం జీవితాన్ని మొత్తం దేవుడు తీసుకోవటానికి, అబ్రహాం నాకు లోబడతాడు అన్న విశ్వాసం ఇప్పుడు దేవుడు కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి అది. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ వీఆర్ ఇన్ క్రైస్ట్, వీఆర్ అబ్రహాం సీడ్ అండ్ హెయిర్స్ విత్ హిమ్ అకార్డింగ్ టు ది ప్రామిస్. వాగ్దాన ప్రకారంగా మనం క్రీస్తులో ఉన్నవారైతే మన అబ్రహాం సంతానము, అబ్రహాం యొక్క వాగ్దానానికి మనం వారసులం. అయితే వారసులుగా మనము సంపూర్ణంగా కలిగి ఉండటానికి మనము విశ్వాసం ఒక్కటే మాత్రమే కలిగి ఉంటే సరిపోదు. సహనం మాత్రమే కలిగి ఉంటే
సరిపోదు. ఇక్కడ ఇంకొక ఆమె ఉంది, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఎలీషా, గెహజీ, షూనేమిరాలు. త్వరగా మీకు చెప్పడం కోసం ప్రయత్నిస్తున్నా. కథ అంతా మీకు తెలుసు, కథ ఏమి నేను చెప్పటల్లా, మొత్తం మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ మీకు ఇద్దరు కనిపిస్తారు, ముగ్గురు కనిపిస్తారు ఇక్కడ ఈ ఫోటోలో. ఎవరెవరండి త్వరగా చెప్పండి. ఫస్ట్ మీకు ఎవరు కనిపించారు? రెండోది ఎవరు? మూడోది ఎవరు? రైట్. ఇప్పుడు ఇక్కడ ఎలీషా ఎవరంటే దేవుని యొక్క ప్రవక్త. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే ఆ కాలానికి దేవుని యొక్క వాక్యం. నిజమేనా? ఇప్పుడు ఆ కాలానికి దేవుని యొక్క వాక్యమైన ఎలీషాకి ఒకరు కుడి పక్కన, ఒక ఎడం పక్కన ఉన్నారు. నిజమేనా? ఇప్పుడు ఎలీషా విశ్వాసం ఎక్కడుంది? దేవుళ్ళలో ఉన్నది. షూనేమిరాల విశ్వాసం ఎక్కడుంది? ఎలీషా మీద ఉన్నది. అదే కదా వాక్యం చదివాం. ఇప్పుడు గెహజీ విశ్వాసం ఎక్కడుంది? రైట్. ఇప్పుడు ఆమె వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, నేను అడిగాను కుమార్ని ఇమ్మని అన్నది. ఆమె అడగల, ఈయన ఇచ్చాడు. దేవుడు చెప్పాడు కదా అని. నేను అడిగాను కుమార్ని ఇమ్మని అన్నది అంతే. నా కుమారుడికి బాగలేదు, ఇంట్లో ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు, చనిపోయాడు, మా ఆయన చెప్పాను గాడి తీసుకొచ్చి తొందరగా ఇంటికి పోవాలా, మా ఆయన వచ్చేలా పైకి లేపాలి ఏమని చెప్పిందా? ఏమి లేదు. ఎందుకంటే ఆమె విశ్వాసం ఎక్కడుందంటే నా కుమారుడు చనిపోలేదు. ఎందుకనంటే ఆమె నమ్మకము వాగ్దానం ఇచ్చిన ఎలీషా కాదు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆమె విశ్వాసం ఎక్కడున్నది? అందుకే ఆమె ఒక మాట అన్నది, ఎలీషా గురించి సమస్తము తెలిసే ఆమె ఎలీషాని ఇంట చేర్చుకున్నది. చాలా కొద్ది మందికి తెలుసు. ఆమె బాగా చదువుకున్న వ్యక్తి. షూనేమిరాలు ఏం చదివింది తెలుసామా? సారెపతి యుద్ధరాల గురించి చదివినది, ఏలియా గురించి చదివి ఎలీషాని ఇంట చేర్చుకున్నది. ఇప్పుడు ఆమె నమ్మకం ఏంటంటే ఏలియాలో ఉన్న ఆత్మే ఎలీషాలో ఉన్నది. ఎలీషా గారి ఇంటికి వస్తే నా కుమారుడు సారెపతి యుద్ధరాల కుమారుడు లేచినట్టుగా లేస్తాడు. ఇప్పుడు ఆ విశ్వాసం ఎక్కడ ఉన్నది? కొంచెం జాగ్రత్తగా చెప్పండి నాకు. ఎలీషాలో లేదు. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఎలీషాలో ఉన్న ఏలి ఆత్మ మీద ఉన్నది. ఏలి ఆత్మ ఈయన మీద 2 పాళ్ళు ఉంది కదా. ఆయన ఒక పాలుతోనే పైకి లేపితే 2 పాళ్ళు కలిగి ఖచ్చితంగా పైకి లేపుతాడు కదా. అయితే ఇంకో రంగస్థం ఏంటంటే ఎలీషాలో ఉన్న ఆత్మ ఏలియాది. అయితే ఏలి ఆత్మ ఏలియాది కాదు, ఏలి ఆత్మ దేవుడిది. ఇప్పుడు మాట్లాడదాం. షూనేమిరాల విశ్వాసం ఎక్కడుంది? రైట్. ఇప్పుడు మన విశ్వాసం ఎక్కడ ఉండాలా? అయితే మన విశ్వాసం చాలాసార్లు ఎక్కడ ఉంటుందంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అక్కడ ఉంటుంది. అంతేనా? పాస్టర్ గారు మన చేతులు పెట్టాలా, ప్రార్థన చేయాలా, ఆ చెయ్యి తగిలితే చాలు మనకు ఫస్ట్ వచ్చారు. అయితే తగలాల్సింది ఆయన చెయ్యి. నీ విశ్వాసం ఆయన పాదాలు చేరాలా. ఇక్కడ మన సమస్య ఏంటంటే ఈరోజు మనం వ్యక్తులను చూస్తూ ఆగిపోతున్నావు. నువ్వు వ్యక్తిని దాటి నువ్వు చూడగలగాల. ఇక్కడ ఆమె షూనేమిరాలు చూస్తున్న ఎలీషాని కాదండి, ఎలీషాలో ఉన్న ఆత్మని. అంటే వ్యక్తిని చూసే స్థితి ఆమె ఎప్పుడూ దాటిపోయింది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పక్కనే ఉన్న గెహజీ ఎలీషాను చూస్తున్నాడు కానీ ఆత్మను చూడలేకపోయాడు. దూరంగా ఎక్కడో ఉన్న షూనేమిరాలు మాత్రము ఎలీషాని కాక ఎలీషాలో ఉన్న ఆత్మను చూస్తున్నారు. కాబట్టి ఆమె వచ్చేమంటుందంటే యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వచ్చి చూడండి, ఆమె కాళ్ళ మీద ఇలా పడుతున్నప్పుడు గెహజీ చచ్చి నమ్మా నువ్వు కాళ్ళ మీద పడగ ఆగు అంటున్నాడు. ఎలీషాకు మాట అన్నాడు, 1 నిమిషం ఆగు గెహజీ, నాకు చూసేయద్దు, దేవుడు నాకు మరుగు చేసి ఉన్నాడు. లెట్ మీ టెల్ యు ఎ సీక్రెట్. ఈవెన్ దో దే ఆర్ ప్రాఫిట్స్, గాడ్ కెన్ హైడ్ సమ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. వారు ప్రవక్తలైనప్పటికీ దేవుడు కొన్ని సంగతులు వాళ్ళకి మరుగు చేస్తాడు. దేవుని సేవకులైనప్పటికీ దేవుడు కొన్ని సంగతులు మరుగు చేస్తాడు. అక్కడ ఒక మాట చూడండి. ఎలీషా గిజెడ్ అప్ లయన్స్ అండ్ హియర్ హి వెంట్ వితౌట్ ఎ విజన్, నాట్ నోయింగ్ వాట్ టు డూ. ఆమె రమ్మన్నది, ఆమె ఇంటికి వెళ్తున్నాడు. ఈయన అక్కడికి వెళ్ళి ఏం చేయాలో ఒక దర్శనం లేదు, ఏం చేయాలి ఇంక తెలియదు, కానీ అలా వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. నిన్న మధ్యాహ్నం మేము ఒక ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. నిన్న మధ్యాహ్నం వాళ్ళు దాదాపు చర్చి ఒకసారి వచ్చినట్టున్నారేమో, నాకు తెలిసినంత వరకు ఒకసారి వచ్చింటారు వాళ్ళ చర్చికి. ఏదో ఇంటికి రండి, విజిట్ చేయండి, సమస్య ఏదో ఉంది మాట్లాడాలండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. దేవుని కృపే. మేము ఇంటికి వెళ్ళి కూర్చోగానే ఆ ఇంటి వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు. మధ్యాహ్నం టైంకి వెళ్ళి మాకు అప్పుడే అయింది, అప్పుడే వెళ్ళినాం. వాళ్ళ ఇంటికి ఆ రోజే గెస్ట్ ఒక ఆమె వచ్చింది. నిన్న ఉదయమే దిగినది ఆమె. మేము లోపలికి వెళ్ళగానే వాళ్ళందరూ, అసలు ఇంట్లో వాళ్ళందరూ లోపల ఉన్నారు. ఆమె వచ్చి ముందు బయట కూర్చొని మాతో మాట్లాడతాం. సరే కొద్దిసేపు వాళ్ళందరూ వచ్చారు, ఏమి వెళ్ళిపోయింది. లాస్ట్కి మళ్ళీ ఆమె కూడా వచ్చి కూర్చుంది. సరే వీళ్ళందరూ లేరు కదా అని చెప్పి ఆ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాం. నిజం చెప్పాలి, ఆడికి వెళ్ళేటప్పటికి నా మైండ్ అంతా పూర్తిగా బ్లాంక్లో ఉంది.
రమ్మన్నారు, వచ్చాం. ప్రభా ఇది నీ చిత్తమా కాదా, మమ్మల్ని అడిగి ఇక్కడ పెట్టించావు, ఎందుకు నన్ను పిలిపించావు, ఏం మాట్లాడాలి అనుకుంటాను కూర్చున్నాం. ఎప్పుడైతే అక్కడ కూర్చున్నామో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. అక్కడ సంగతులు చెప్పడం ప్రారంభించాడు, సమస్యలు చెప్పడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న సహోదరి గురించి దేవుడు బయలుపరచడం ప్రారంభించాడు. కొద్దిసేపు అయింది, మాట్లాడుతున్నాం. ఆ సమస్య ఏంటో తెలిసింది, సమస్య గురించి డిస్కషన్ చేసాం. వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడాక, ఇవి నిజమే పాస్టర్ గారు మీరు చెప్పింది కరెక్ట్గా జరిగినాయి మా జీవితాన్ని మొత్తం చెప్పడం దిగింది. ఇంకా ఆమె మిగిలినది మొట్టమొదటి వెళ్ళగానే ఆమె గురించి దర్శనం వచ్చింది. వాళ్ళ ఇంట్లో కూర్చోగానే 2 నిమిషాలు పాదయ్యేలా దర్శనం వచ్చింది. ఇప్పుడు చెప్పాలి కదా, ఆమె గురించి చెప్పడం ప్రారంభించాం. ఆమె వచ్చింది చెన్నై నుంచి. ఆమె ముఖం ఇప్పుడు చూడాల, పేరు కూడా ఇప్పటికి కూడా నాకు తెలియదు. మాట్లాడుతున్నాం, ఆమె ఏం చేస్తుంది, ఎలాగుంటుంది, దేవుళ్ళు ఎలాగున్నది, వాక్యం ఎలాగున్నది, చర్చలు ఎలాగ పనిచేస్తుంది, మొత్తం చెప్తా ఉంటే వాళ్ళకి పూర్తిగా ఆశ్చర్యంగానే ఉండదు. ఇదేంటిది, ఒక మనిషి మొట్టమొదటిసారి చూడగా నీవేంది ఎలా చెప్తాడు. కొద్దిసేపటికి ఏం జరిగినదంటే, మా ఇంటికి వస్తారా మాస్టర్ అని అడిగారు. ఎక్కడ వాళ్ళ ఇల్లు? చెన్నై. ఇక్కడ ప్రశాంత్కి తెలుసు. కొన్ని నెలల నుంచి మేము చెన్నైలో పరిచర్య ప్రారంభించడానికి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఉన్నారు ఫ్యామిలీస్, కానీ మాకు ప్రాపర్గా లీడింగ్ దొరకట్లేదు. వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళాల్సిందే, ఎక్కడ దాకా వస్తాం, వెళ్ళాల్సిందే. ప్రతి నెల వెళ్ళినప్పుడల్లా, సైదాపురం వెళ్ళినప్పుడు అనుకుంటానే ఉన్నాం. బయలుదేరి కూడా పొద్దున్న కూడా వెళ్ళాలని కూడా ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఉన్నారు కొన్ని కుటుంబాలు అయితే ఉన్నాయి, పిలుస్తూ ఉన్నారు వెళ్ళాలని. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మీరు నెల నెల ప్రేయర్ పెడతారా అని. వయసులో ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అక్కడ నడిపించినట్టు. కొన్నిసార్లు దేవుని పని చేసేటప్పుడు మనము బ్లైండ్గా అక్కడికి వెళ్తాం. అయితే వెళ్ళే ముందు ప్రార్థన ద్వారాగా నువ్వు నడిచినట్లయితే నువ్వు ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఫలితాన్ని పొందుకొని వస్తావు. అది పరిచయంలో ఒక ఆత్మ సంపాదించబట్టమని చిన్న విషయం కాదు. వాళ్ళు ప్రయాస భారం కలిగి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఏమన్ ఇక్కడ ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తానంటే అక్కడ మాట ఉంది, హియర్ యు వెంట్ వితౌట్ ఎ విజన్ అండ్ నాట్ నోయింగ్ వాట్ టు డూ. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కుమారుడు ఎలాగున్నాడో తెలియదు, చనిపోయాడో తెలియదు, ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ దేవుడు చెప్పాడు, కుమారుని చెప్పాడు కదా, నమ్మకంతో దేవుడి మీద నమ్మకం అడుగు పెట్టున్నారు వయసులో. అది వెళ్ళే సమయానికి గెహజీ ఎదురొచ్చాడు. ముందు గెహజీని పంపించారు. గెహజీ దండం తీసుకెళ్ళాడు, వాడు ముఖం మీద పెట్టాడు, పైకి లేపాడు. లేచాడా పిల్లాడు? జాగ్రత్త చూద్దాం. విశ్వాసం ఎక్కడుందని గెహజీ ఇది చేతికర్రలో ఉంది. ఆ దండ మీద దండం జాగ్రత్తగా పట్టుకుని వెళ్తున్నాడు. గెహజీతో ఒక మాట చెప్పాడు ఎలీషా, నువ్వు వెళ్ళేటప్పుడు గెహజీ నీకు ఎవరైనా ఎదురుపడి బాగున్నావా, ఎలాగున్నావు, ఏంటంటే సమాధానం అని చెప్పొద్దు అన్నాడు. ఎందుకంటే గెహజీకి ఉన్నది అల్ప విశ్వాసం. గెహజీ ఎప్పుడు ఉండేది ఎలీషా పక్కనే, కానీ విశ్వాసం ఎంత ఉన్నది. కానీ శూన్యమిరాలు ఏమంటుందంటే, యెహోవా తోడు నీ జీవముతో నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆ మాట ఎలీషా ఏలియాతో అన్నాడు. అంటే ఇప్పుడు ఆమె ఎలీషా కలిగి ఉన్న విశ్వాసం కలిగి ఉన్నది. ఎలీషా పక్కనే ఉన్న ఆయనకి ఈయనకి లేదు విశ్వాసము. దూరంగా ఎప్పుడో ఒకసారి వచ్చే ఆమెకి మాత్రం విశ్వాసం ఎలాగ ఉండదంటే ఎలీషా కలిగి ఉన్న విశ్వాసం కలిగి ఉండదు. ఆమె ఎంత బలంగా ఉంటుందంటే నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఆమె విశ్వాసం ఎక్కడ ఉన్నదంటే ఎలీషాలో ఉన్న ఆత్మలో ఉన్నది. ఈరోజు మన విశ్వాసం ఎక్కడ ఉండాలంటే ఒక చర్చో, ఒక స్థలము, ఒక కుర్చీయో కాదండి, ఒక పుస్తకం ఏదో కాదండి, ఒక మాటో కాదండి, ఒక మనిషో కాదండి. నీ విశ్వాసం ఎక్కడంటే క్రీస్తులో ఉండాలి. పరిపూర్ణమైన క్రీస్తులో ఉండాలి నీ విశ్వాసం. ఎప్పుడైతే నీ విశ్వాసం క్రీస్తులో ఉండదో నువ్వు కదల్చబడవు. ఇప్పుడు మాట చదువుతా చూడండి, ద ఉమెన్స్ ఫెయిత్ వాజ్ నాట్ ఇన్ ద స్టాఫ్. అయితే వచ్చిన స్త్రీ యొక్క విశ్వాసము గెహజీ చేతిలో ఉన్న దండం మీదో, ఎలీషా చేతిలో ఉన్న దండం మీదో లేదు. ఎక్కడుందంటే విశ్వాసము, ఇట్ వాజ్ ఇన్ ద ప్రాఫిట్. ప్రవక్త లోపల విశ్వాసం. ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ యువర్ ఫెయిత్ ఈజ్. నీ జీవితంలో దేవుడి యొక్క కార్యాలు కూడా ఎలాగ జరుగుతాయి అంటే నువ్వు విశ్వాసం దేని మీద ఉంచావో దాన్ని బట్టే జరుగుతుంది. ఇక్కడ చూడండి, శూన్యమిరాల్లో ఉన్న విశ్వాసము ఎలీషాలో ఉన్న దేవుడి యొక్క శక్తిని ఆనుకున్నది. అంతేనా? ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఆనుకుంటున్నావో వాక్యంలో ఉన్న శక్తి నీ మీద పనిచేస్తుంది. నువ్వు మనిషిని ఆనుకుంటే మనిషి ప్రభావం నీ మీద పనిచేస్తుంది. వాక్యాన్ని ఆనుకుంటే వాక్యంలో ఉన్న శక్తి నీ మీద పనిచేసేదిగా ఉంటుంది. ఈరోజు నువ్వు దేన్ని అనుకుంటున్నావు, నీ విశ్వాసం ఎక్కడున్నది నీకు పూర్తిగా తెలియవలసి ఉన్నది. బైబిల్లో కొద్ది మందిని మనం చూద్దాం. ఇక్కడ ఒక మాట ఉంది, సమ్ పీపుల్ సెడ్ యు గాట్ టు హ్యావ్ హ్యాండ్స్ లైడ్ ఆన్ యూ. కొద్దిమంది అంటారు, ఇదిగో నా మీద నువ్వు చేతుల నుంచి ప్రార్థన చేయి, నా తగ్గిపోతుంది. కొద్దిమంది ఏమంటారు, జస్ట్ స్పీక్ ది వర్డ్ అండ్ మై సన్ షల్ లివ్. ఒకసారి ఒక రోమాధికారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి అంత గొప్ప నేను కాదు, కానీ ఇక్కడి నుంచి మాట మాత్రం సెలవేమో చాలు, నా కుమారుడు స్వస్థతను పొందుకుంటాడు.
ఒకడేమో చెయ్యేసి ప్రార్థన చేయమంటున్నాడు, ఇంకొకళ్ళు ఏమంటున్నారు మాట మాత్రం సెలవేయమంటున్నారు. బైబిల్లో ఇంకొక ఆమె ఉంది నాకు తెలిసినామా, ఈమెమంటుందంటే చెయ్యమని చెప్పి ప్రార్థన చేయమని లేదు, మాట మాత్రం సెలవేయమని లేదు. ఈమెం చేసింది. అయితే నేనేమంటానంటే ఆమె విశ్వాసం కలిగి ఉన్నది, ఆమె విశ్వాసము శక్తిని తాకినది. నా మాట అర్థమవుతుందా? శక్తి ఎక్కడుంది? ఇప్పుడు క్రీస్తులో ఉన్నది. ఆమె అనుకున్నది క్రీస్తులో శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తిని తాకిన వస్త్రం నేను తాకిన చాలు, నేను శక్తిని పొందుకుంటాను. అంటే ఈరోజు మన విశ్వాసం కూడా ఎక్కడ ఉండాలంటే వాక్యాన్ని నువ్వు తాకినప్పుడు, విశ్వాసం నీ వాక్యాన్ని తాకినప్పుడు ఆ వాక్యం ఉన్న శక్తి, దాని యొక్క ప్రభావము నిన్ను స్వస్థపరచగలదు, నిన్ను దీవించగలదు, నిన్ను విడిపించగలదు, నిన్ను విమోచించగలదు, నీకున్న ప్రతి బలహీనతను, బంధకమును, సంఖ్యలను తెంపగలదు, బయటికి తేగలదు. కాబట్టి మన విశ్వాసం ఎప్పుడు కూడా వాక్యం మీద మాత్రమే ఉండాలి. అప్పుడు మాట చూడండి, అండ్ yet the one woman didn't want him to lay hands on her, she touched his garment. ఆమె ఎటువంటి ఆశ్చర్యమైన సంగతి చేసిందంటే బైబిల్లో, ఈమె నాకు ఆయన ప్రార్థన చేయక్కర్లేదు, నా మీద ఆయన చేతులు ఉంచక్కర్లేదు, నేను ఆయనకి తెలియకుండా ఆయన ఒంటి మీద వస్త్రం ముట్టుకున్న చాలు. ఎటువంటి విశ్వాసం నిజంగా? when your faith meets the power, ఎప్పుడైతే నీ విశ్వాసము శక్తిని తాకిందో, the miracle will follow you. అద్భుతము నిన్ను వెంబడిస్తుంది. ఎప్పుడైతే ఆమె విశ్వాసము ఆయన్ని తాకినదో, వస్త్రపు చెంగును తాకినదో, స్వస్థత పొందుకోలేదా? చూడండి, ప్రార్థన చేయకుండా స్వస్థత పొందుకుంది ఈమె కదా బైబిల్లో. ప్రార్థన అడగకుండా, ప్రార్థన చేయించుకోకుండా, ప్రార్థన చేయని కూడా చేయలే. అయితే ఆమెకు విశ్వాసం ఏమంటుందంటే నేను ఇది కలిగి ఉంటే చాలు, ఆయన దగ్గర దాకా వెళ్ళగలిగితే చాలు, ఆయన ముట్టగలిగితే చాలు. ఈరోజు అదే మాట అంటున్నా, నువ్వు చర్చికి రావటం పెద్ద విషయం కాదు, వాక్యం దగ్గరికి రావటం పెద్ద విషయం. విశ్వాసం కలిగి ఉండటం పెద్ద విషయం, వాక్యం వినటం పెద్ద విషయం కాదు, విన్న వాక్య ప్రకారంగా జీవించడం పెద్ద విషయం. ఇప్పుడు ఆమె చేసింది ఏంటంటే క్రీస్తుని చేరాలి అంటే అనేక ఆటంకాలు దాటాలి, ఇబ్బందులు దాటాలి, శోధనలు దాటాలి. చూడండి, మెసేజ్లో ఒక మాట ఉన్నది, ఆమె వచ్చేటప్పుడు క్రీస్తు దగ్గరికి చేరేటప్పుడు నిలబడి రాలేదు, నడుచుకుంటూ రాలా. ఎలాగొచ్చిందంటే నన్ను ఎవరు చూడకూడదు అనుకుంటా నేల మీద పాకుతూ వచ్చింది. ఆమె నేల మీద పాకుతూ వచ్చినప్పుడు అంత బైబిల్ చెప్తుంది గొప్ప జనసమూహము ఆయన మీద పడుచుండగా, అంటే ఆయన మీద పడుతూ ఉన్నప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవాలంటే ఆమెను కాళ్ళతో ఎంతమంది తొక్కు ఉండాలా, చేతులతో ఎంతమంది నెట్టేసి ఉండాలా, ఎంతమంది దాటుకొని ఎన్ని గాయాలయ్యి ఆమె అక్కడికి రావాలా. అయితే ఆ విశ్వాసం ఎలాగ ఉండదంటే ఏది ఏమైనా పర్వాలా, ఈరోజు ఆయన వెళ్ళే లోపు లేదా ఇంటికి వెళ్ళే లోపు ఆయన వస్త్రపు చెంగు దాకాల్సింది. మనం కూడా చర్చికి వచ్చినప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే, బైబిల్ చదివేటప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే, ఇంట్లో ప్రార్థన కొరకు నిర్ణయం తీసుకుంటే, ప్రతిరోజు కుటుంబ బలిపీఠంలో మనం ఆ నిర్ణయం తీసుకుంటే, ఈరోజు ఎలాగైనా క్రీస్తుని తాకాలా, ఈరోజు ఎలాగైనా ఆయన నన్ను చూడాలా, ఈరోజు నన్ను ఎలాగైనా ఆయన నాతో మాట్లాడాలా. నిజంగా ఎంత బాగుంటుంది ఆ విశ్వాసం. అటువంటి విశ్వాసం కలిగి ఉంటే. ఒకసారి ఒక గొప్ప సేవకుడిని వాక్యం అంటే తెలియని ఒక వ్యక్తి వెంబడిస్తున్నాడు. అతను చర్చికి రాడు, భార్య మాత్రం చర్చికి చక్కగా వెళ్తుంది, టోబీ అని పేరు. వాక్యాన్ని అతను వినడు. ప్రతిరోజు సంపాదించిన డబ్బులు మొత్తం రోడ్డు చివరిలో కూర్చున్న ఒక క్లబ్ లాంటి దానిలో ఖర్చు పెట్టి అక్కడ ఆడుతూ ఉంటాడు. భార్య చర్చికి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కానీ ఈయనకి ఒక అలవాటు ఉన్నది, పాస్టర్ గారు ఎక్కడన్నా పోతే వాళ్ళ బ్యాగ్ వెనకాల కూర్చొని మోస్తుంటాడు. గహజీ ఎలాగో అలాగే మోస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈయన కూడా మోస్తున్నాడు. పాస్టర్ గారు వేటకెళ్దాం రాని వస్తా పదలు వెళ్ళాడు. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా వేటకు మొత్తం తిరిగాడు, ఏమీ దొరకలేదు. సాయంకాలం తిరిగి ఊళ్ళోకి రాబోతా ఉన్నాడు. పాస్టర్ గారు ముందు నడుస్తున్నాడు, ఖాళీ వేగేసి వెనకాల టోబీ నడుస్తున్నాడు. పాస్టర్ గారు ముందుకు వెళ్తుంటే వెనకాల నుంచి ఏడుపు వస్తున్నది. ఎవరు ఏడుస్తున్నారా ఈ టైంలో అని వెనక్కి ఎదురు చూస్తే ఈ టోబీ ఒక చోట మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. సాయంకాలం అయిపోద్ది, సూర్యుడు అస్తమిస్తున్నాడు. కొండ దిగాలి, ఇల్లు కొండ చివరి ప్రాంతంలోకి వచ్చారు. కిందకి వెళ్ళాలి, చీకటి పడిపోతుంది. టోబీ ఏంటి ఏడుస్తున్నావు, త్వరగా పోదా కిందకి వెళ్దామంటే లేదు, రేపటి నుంచి నేను చర్చికి వస్తా అన్నాడు. ఇదేంటిది, పొద్దు నుంచి ఏం మాట్లాడలా, సాయంకాలం దాకా ఇక్కడే ఉన్నావు, ఇప్పటికిప్పుడు చర్చికి వెళ్దాం అంటున్నావు అనుకొని అన్నాడు. నిన్న ఆదివారం కదా, బహుశా నేను ప్రసంగం చేశా, నిన్న మంచి ఉద్యోగంలో ప్రసంగం చేశా, ఒకవేళ నా ప్రసంగం నేను కదిలిచ్చిందా అన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, పాస్టర్ గారు మీ ప్రసంగాలు బాగానే చేస్తారో నాకు తెలియదు కానీ మీ ప్రసంగం విని మాత్రం నేను మారలేదన్నాడు. ఇది అనుకున్నాడు, సరే ప్రసంగం విని మారకపోతే ఒకవేళ మా సంఘంలో అద్భుతంగా పాటలు పాడతాడు, ఆరాధన బాగుంటుంది, ఆత్మ నింపబడి పాడతారు, ఒకవేళ మా పాటలు నువ్వు మారావా, మీ పాటలు నాకు దూరం కూడా వినబడతాయి కానీ ఇది మీ పాటలు వినటం వల్ల నేను మారలేదన్నాడు. మరి మా పాటలు వెనక, నా ప్రసంగం వెనక ఇప్పటికిప్పుడు నువ్వు ఎలాగ మారావు అన్నా.
అస్తమిస్తున్న సూర్యుడిని చూపించి అంటున్నాడు, సూర్యుడు ప్రతిరోజు అస్తమిస్తున్నాడు, మళ్ళా వస్తున్నాడు. నాకు అది ఎలా అనిపించిందంటే, ప్రతిరోజు సూర్యుడు చనిపోతున్నాడు, మళ్ళా వస్తున్నాడు కదా. అలాగే నేను కూడా దేవుడి దగ్గరికి వస్తే, ఆయన దేవుడు చేతి పని అంటారు సూర్యుడిని, ఆయనే తిరిగి మళ్ళా వచ్చినప్పుడు నేను కూడా చర్చికొచ్చి సరిగ్గా ఉంటే, వాక్యమని సరిగ్గా ఉంటే, నేను కూడా చనిపోయి మళ్ళా లేస్తాను కదా. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు? గట్టిగా చెప్దాం, ప్రకృతిలో నుంచి. అరే సరే వెళ్దాం పదా అన్నాడు, నేను రానన్నాడు. అదేంటది, చర్చికి వస్తానన్నావు కదా, రానన్నావు ఏంటంటే, లేదు రేపు మీ చర్చిలో ముందు అక్కడ ఒక బల్ల ఉంటుంది కదా, ఏడుపుల బల్ల, ఆ ఏడుపుల బల్ల దగ్గర నేను కూర్చుంటా, అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తా, దేవుడు నాతో మాట్లాడాక ఇంటికి వెళ్తాను. దాన్ని ఒప్పుకుంటే చెప్పు, చర్చికి వస్తాను. ఏమంటున్నాడు? వినపడలేదండి, నాకు కొంచెం గట్టిగా చెప్తారా? ఏమంటున్నాడు టోబీ? దేవుడు నాతో మాట్లాడాక ఇంటికి వెళ్తా, నేను అప్పుడు దాకా అక్కడ ఉంటాక నువ్వు ఒప్పుకుంటే చర్చకు వస్తా అన్నాడు. నేను ఒప్పుకుంటే ఎవరైనా రావచ్చు, తాళాలు మీకు ఇచ్చేసి వెళ్తా. వస్తారా? ఎందుకు రావాలి మనం? టోబీ కంటే కావాలి కాబట్టి వచ్చారు, మనకెందుకు? లేదండి, ఇక్కడనే కాదు, ఇంటి దగ్గర ప్రార్థనలో ఉన్న దేవుడు నీతో మాట్లాడదా కాదు. నీకు స్వస్థత కావాలా, అది పొందేదాకా ఓపిక పట్టు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలా, నెరవేరేదాకా ఓపిక పట్టు. ఏదైనా దేవుడు నీ జీవితంలో ఇస్తే అది ఇచ్చేంత వరకు నువ్వు ఓపిక పట్టు. దేవుడు నీ జీవితంలో జరిగిచ్చేంత వరకు ఓపిక పట్టు. అప్పటికప్పుడు తొందరపడి నువ్వు జారిపోవద్దు, అక్కడికక్కడే నువ్వు పక్కకి తొలగిపోవద్దు. ఆయన ఒక రాజ్యం వచ్చేదాకా ఆయన చిత్తం నువ్వు నెరవేర్చేవాడిగా నువ్వు భూమి మీద. అబ్రహాము వాగ్దానం ఇచ్చి ఎంతకాలం? 25 ఏళ్ళు. ఈయన విశ్వాసం ఉన్నది, అది నెరవేరేదాకా విశ్వాసం అలాగే ఉంది అబ్రహాం దగ్గర. మన అబ్రహాం సంతానం అని చెప్పుకున్నప్పుడు మనం దేవుని పిల్ల కూడా అయి ఉండాలి కదా. అయితే ఒక చిన్న మాట చెప్తా, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన దగ్గర నుంచి అది నెరవేర్చే మధ్యలో నీ యొక్క క్యారెక్టర్ ఎలాగ ఉంటుందో ఒక్క మాట చూద్దాం. అయిపోతా అబ్రహాం యాక్టింగ్ యాజ్ అ క్రిస్టియన్ వుడ్ డూ. క్రైస్తవుడు ఎలాగున్నాడో అట్లాగా అబ్రహాం వాడు ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు. షోడ్ దట్ గాడ్స్ ఫెయిత్, దేవుడి పట్ల విశ్వాసం చూపిస్తూ, ద స్పిరిట్ వాజ్ ఇన్ హిమ్, తన లోపల ఉన్న ఆత్మను బట్టి విశ్వాసం చూపిస్తూ, హి గేవ్ లోత్ హిస్ ఓన్ చాయిస్. లోతుకి అబ్రహాం అవకాశం ఇచ్చాడు. లోతు నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తా, లోతు నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తా. గమనించండి, వాళ్ళిద్దరూ ఇంచుమించుగా అన్నదమ్ములు, అంతేనా? నిజమో కదా? ఈరోజు ఆస్తుల విషయాల్లో గొడవలు అవుతాయా లేదా? ఎస్ నోనా చెప్పండి, అవ్వట్లేదు ఎక్కడ? ఇప్పుడు వీళ్ళిద్దరికి గొడవ రావాలంటే అక్కడే రావాలా? ఇప్పుడు దేవుడు ఒక ఆత్మ అబ్రహాంలో ఉంది కాబట్టి అబ్రహాం ఏమంటున్నాడంటే, నువ్వు ఇటు పోతే నేను ఇటు పోతా, నువ్వు ఇటు పోతే ఇటు పోతా. ఎందుకంటే ఆత్మ లోపల ఉన్నది కాబట్టి. ఆత్మ ఏం చేస్తా అంటే గొడవలు పెట్టదు. ఆత్మ మీ మధ్యలో గొడవలు పెట్టదు. గొడవలు పడే కుటుంబంలో దేవుడు ఆత్మ ఉండలేదు. కాబట్టి నేనేం చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి, మన కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి అంటే, మనస్పర్ధలు వస్తున్నాయి అంటే, ఎక్కడో ఏదో దురాత్మ యొక్క ప్రభావం ఉన్నది. దురాత్మ యొక్క ప్రభావం అంటే పరిశుద్ధాత్మ లేకపోవడం. కాబట్టి ఈ రోజు నుంచి ఏ కుటుంబంలో అయినా గొడవలు అవుతున్నాయి అంటే ముందు జాగ్రత్త పడదాం. ఎందుకంటే గొడవ పడుతున్నామంటే దురాత్మ ఆల్రెడీ వచ్చినట్టు. గొడవ పెట్టేది అదే కదా. అపవాది పని ఏంటి? యోబుతో దేవుడిని తిట్టిస్తా, అదే కదా గొడవ. దేవుడికి యోబుకి మధ్యలో గొడవ పెడతా, అదే కదా అపవాది పని. ఈరోజు గొడవలు పెట్టడం ఎవరి పని? గమనించండి, ఈరోజు ఎవరన్నా మా ఇంటికి వచ్చారనుకో, ఎవడికి ఆలోచన వస్తుంది, ఈయనేంటి ఇంటికి పోయాడు, ఇద్దరి మధ్య ఎవరు చేయాల్సిందే. ఆ భాషకి ఈ భాష దగ్గరికి వచ్చారండి, అసలు ఆ భాషగా నీ గురించి ఏం చెప్పావు తెలిస్తే నువ్వు మామూలుగా ఉండవు తెలుసా? అసలు ఏంటిది? దెయ్యం. ఊరికో దెయ్యం ఉంటుంది, ఇంటింటికో దెయ్యం ఉంటుంది, పేటకో దెయ్యం ఉంటుంది, కొన్ని ఏమో దెయ్యాలు గుంపులు ఉంటాయి, స్థానంలో ఉంటాయి. అవి పోవాలంటే ఒకటి పోతే ఇంకోటి వస్తూ ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రార్థన చెయ్యండి, దెయ్యాలు పోగొట్టుకోండి. జ్ఞాపకం చేస్తున్నా, ఒక మాట అడిగి ముగిస్తున్నా. మన ఇళ్లలో మనంతటా మనగా ఉపవాసం ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? వినపడలా? చెప్పండమ్మ, ఎవరో ఒకటి చెప్పలేదు సమాధానం. మన ఇళ్లలో మనము ఉపవాస ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? చర్చిలో సంగతి పక్కన, మన ఇళ్లలో మనం నెల, 5 నెలలు, సంవత్సరం. బైబిల్లో ఒక మాట ఉంది, దెయ్యాలు నెలగొట్టాలి ఉపవాస ప్రార్థన చేయాలని. కానీ మనమేమో. కాబట్టి ఇప్పుడు దెయ్యాలు ఎక్కడ ఉంటున్నాయి? అమ్మ ఇళ్ళ వినబడలేదు. ఇంట్లోనా, ఒంట్లోనా? నీకు రహస్యం చెప్తే ఇళ్లల్లో దెయ్యాలు ఉండవు,
ఉంటే ఒంట్లో ఉండాలి, లేదంటే అది సమాధుల్లో ఉండకపోయి పాతాళంలో ఉండాలి, ఇంకెక్కడ ఉండవు. కాబట్టి నేనేమంటానంటే ఒంటికి ఉపవాసం నేర్పించండి. ఇంట్లో దెయ్యాలు బయటికి పోతాయి. మన ఆలోచనలకు సగం దెయ్యాలు, మన జీవితాల్లో సగం దెయ్యాలు, మన మాటలే సగం దెయ్యాలు. నువ్వేం చూస్తున్నావో ఏం చేస్తున్నావో అదే దెయ్యం నా దృష్టిలో. వాక్యానికి సంబంధం లేనిది ఏం చేసినా వ్యతిరేకమని చేసినా అదే. కాబట్టి గొడవ పడే అవకాశం ఉన్న అబ్రహాం ఏమంటున్నాడు, నువ్వు ఇటు వెళ్తావా, నేను ఇటు వెళ్తా అంటే నీకు నా గొడవద్దని. అంటే ఆత్మ కలిగిన వ్యక్తి గొడవ పడడు, సనగడు, గొడగడు. అయితే మనమైతే ఒక విషయం అయిపోయిన తర్వాత మన్నాడు పొద్దున మళ్ళీ ఇంట్లో పంచాయతీ ఉంటుంది. బయట పంచాయతీ అయిపోయి ఇంట్లో ఉంచారు. నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది, నువ్వు అలా చెప్పకుండా ఉండాల్సింది, నీ వల్లే నేను ఎలాగన్నా వచ్చే అసలు నిన్ను బట్టి ఇలాగ, నీతో రాబట్టి ఇలాగైంది. అబ్బా, అయిపోయిన గొడవకి ఇంట్లో పంచాయతీ. నేను ఎప్పుడేమంటాను తెలుసా, ఒక పని అయిపోయిందా డిస్కషన్ చేయకండి దాని గురించి. ఒక అంశం క్లోజ్ చేసామా, ఒక గొడవ ముగించామా, దాని గురించి మళ్ళీ మాట్లాడామా మళ్ళీ అది ఎక్కడికి బొద్దకూడదు. కాబట్టి నిజంగా వివేచన నువ్వు కలిగి ఉంటే దేవుడు ఈ పని ముగించేశాడు అని కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడతాను. కాబట్టి ఈరోజు నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ఎలాగ ఉండాలంటే, దేవుడే నాలో ఉన్నాడు, దేవుడే కార్యం జరిగిస్తాడు, దేవుడే నా పట్ల ఉన్నాడు, ఆయన కార్యం జరిగిస్తాడు. అయితే నా విశ్వాసం మాత్రం ఎప్పుడు ఆయన పాదంలో చేరాలి. నా విశ్వాసం ఎప్పుడు ఆయన వాక్యమును తాకాలి. ఆయన వాక్యమును తాకిన ప్రతి విశ్వాసము ప్రతిఫలం పొందుకుంటుంది. ఆయన వాక్యం, ఆయన యొక్క పాదములను తాకిన ప్రతి వాక్యపు విశ్వాసము ఖచ్చితంగా నీకు దీవెనలను ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. కాబట్టి మన విశ్వాసము పూర్తిగా దేవుని తాకేదిగా, ఆయన యొక్క శక్తిని పొందుకునేదిగా మనం ఉంచాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.